गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भवानी शंकरौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्थमीश्वरम्। विष्णुदर्शन पुण्यसाधनमु विष्णुदर्शन पुण्यसाधनमु ब्रह्मस्पर्शन ब्रह्मस्पर्शन परमानन्दमु परमानन्दमु। इन्द्रियनिग्रह इन्द्रियनिग्रह तपोशौचमु तपोशौचमु। शास्त्रज्ञान शास्त्रज्ञान क्षमारुजुत्वमु क्षमारुजुत्वमु। दममुदानमु दममुदानमु। गुरुसेवनमु गुरुसेवनमु। असूयहिंसा असूयहिंसा देवपूजनमु देवपूजनमु। नियमविनयमु व्रत उपवासमु नियमविनयमु व्रत उपवासमु। सदाचारमु सदाचारमु
స్వాధ్యాయయోగము స్వాధ్యాయయోగము మంగళ అస్పృహ అనాయాసము మంగళ అస్పృహ అనాయాసము భగవద్ అనుభవ భగవద్ అనుభవ బ్రహ్మభావము అనసూయహింసా దేవపూజనము విష్ణుదర్శన పుణ్యసాధనము బ్రహ్మస్పర్శన పరమానందము బ్రహ్మస్పర్శన పరమానందము పరమానందము అనేక మంది ఋషులు మనకు తెలియజేసినటువంటి ఉత్తమ గుణములు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూసి ఉన్నాం. దానికి సంబంధించిన సారమే ఈనాటి మనం చేసిన నామస్మరణ. నిన్న మనం చూసినటువంటివన్నీ కూడా దాంట్లోని సారంగా ఈ నామస్మరణలో మనకు తెలియవస్తూ ఉన్నాయి. నిన్న మనం బ్రాహ్మణ వర్ణము గురించి భగవానుడు తెలియజేసినటువంటి విషయాలు, గుణగణములు, లక్షణములు, అలాగే క్షత్రియ వర్ణం గురించి తెలుసుకోవడం జరిగింది. మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఒక విషయం మనకు విదితమవుతూ ఉంది. అందరూ అన్నింటిల్లో గొప్ప కాదు. ఆలోచన చేస్తే మనకి విషయం అర్థమవుతుంది. కొందరు కొన్నింటిల్లో గొప్ప, అందరూ అన్నింటిల్లో గొప్ప కాదు. కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని విశిష్టతలు ఉంటాయి, కొన్ని విశేషమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ విశేషమైనటువంటి లక్షణాలకు సంబంధించిన వాటిల్లో వారు గొప్ప, మిగతా వారు ఇంకొక దాంట్లో గొప్ప. ఎవరినైనా మనం వీరు గొప్పవారు అని అన్నప్పుడు దేనిలో గొప్పవారు అని కనుక మనం యోచన చేస్తే అక్కడ ఇంకా స్పర్ధ అనేటటువంటిది రాదు. ఈ ఫలానా వ్యక్తి ఈ విధంగా గొప్పవారు, ఈ వర్గం వారు ఇందులో గొప్పవారు, ఆ వర్ణం వారు అందులో గొప్పవారు అని అంటే అందరూ ఒప్పుకుంటారు దాన్ని. ఎందుకంటే అందరూ అన్నింటిల్లో గొప్ప కాదు కనుక, కొందరు కొన్నింటిల్లో గొప్ప కనుక. అలా కాకుండా అన్నింటిల్లో మేమే గొప్ప, అన్నింటిల్లో మీరు గొప్ప కాదు అని అంటే అక్కడ స్పర్ధ మొదలవుతుంది. ఆ మాట మటుకు ఆలోచించేటటువంటి విఘ్నత ఉన్నటువంటి వారు ఎప్పుడు అనరు. సరిగ్గా అర్థమైతే మనకి విషయం తెలియవస్తుంది. జ్ఞానంలో ఒకరు గొప్ప, శౌర్యంలో మరొకరు గొప్ప, వాణిజ్యంలో ఇంకొకరు గొప్ప, సేవాశ్రమలలో మరొకరు గొప్ప. ఎవరి గొప్పతనం వారికి ఉంది, ఎవరి విశిష్ట వారికి ఉంది. సమాజంలో, సంఘంలో అందరూ కావాలి, అందరి యొక్క అవసరం ఉంది. సమాజ శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం అందరూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణ మాత్రంగా చెట్లు ఉన్నాయి. మామిడి చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, పనస చెట్టు ఉంది, అరటి చెట్టు ఉంది, నేరేడు చెట్టు ఉంది. అన్నింటల్లో అన్ని చెట్లు గొప్ప అనడానికి లేదు. ప్రతి చెట్టుకి కొన్ని గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఔషధానికి సంబంధించిన కొన్ని గుణాలు ఉంటాయి. ఈ జబ్బును నయం చేయడంలో ఈ వృక్ష ఫలము గొప్ప. ఎందుచేత అంటే అది అర్థమవుతుంది మనకి.
ఇప్పుడు ఏ చెట్టు గొప్ప అంటాం మనం? అన్నీ సమానమే, కానీ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కొన్ని చెట్లల్లో ఉన్నాయి. నేరేడు పళ్ళు తింటే షుగర్ వ్యాధి నయమవుతుంది అంటారు. అలాగని జామ పండు తింటే ఎక్కువ అవ్వచ్చు. షుగర్ వ్యాధికి సంబంధించిన దాంట్లో నేరేడు చెట్టు గొప్ప. జామ ఆకులు ఇంకొక రోగాన్ని తగ్గించవచ్చు. కావున దేనికి ఉండే ప్రత్యేకత దానికి ఉంది. ఈ విషయం మనం అర్థం చేసుకొని ఒప్పుకుంటే సమాజంలో ఒక వర్గానికి ఇంకొక వర్గానికి, ఒక వర్ణానికి ఇంకొక వర్ణానికి గొడవలు ఉండవు. ఇది పొరపాటు కనుక జరిగిందని అంటే గొడవలన్నీ మొదలవుతాయి. ఒకరికంటే ఒకరు గొప్ప అన్నప్పుడు దేంట్లో విశదంగా చెప్పాలి. కొందరికి మేధాశక్తి చాలా ఎక్కువ ఉంటుంది, ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది, ఏకసంధాగ్రహులై ఉంటారు, వారు దాంట్లో గొప్ప. మరికొందరు ఇంకొక దాంట్లో చాలా ప్రావీణ్యతను పొంది ఉంటారు, కుశలత్వం ఉంటుంది, చాలా గొప్ప విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది, వారు దాంట్లో గొప్ప. ఇప్పుడు డాక్టర్ల విషయమే చూద్దాం. ఐ డాక్టర్ ఉంటారు, హార్ట్ స్పెషలిస్ట్ ఉంటారు, పల్మనాలజిస్ట్ ఉంటారు, ఊపిరితిత్తులను చూసేవాళ్ళు, న్యూరాలజిస్ట్ ఉంటారు, నరాలకు సంబంధించిన విషయాలను చూసేవారు. ఇలాగా రకరకాలైనటువంటి డాక్టర్లు ఉంటారు. ఎవరు గొప్ప? శరీరానికి అన్ని భాగాలు కావాల్సిందే, అన్ని అవయవాలు ముఖ్యమే. ఏ అవయవానికి ఏ అస్వస్థత వస్తే దాన్ని నయం చేసేవారు దాంట్లో గొప్ప స్పెషలైజేషను. లేదండి హార్ట్ ముఖ్యం కనుక హార్ట్ డాక్టర్లే గొప్ప వాళ్ళు అందరిలో అంటే వాళ్ళకి డివిజన్ స్టార్ట్ అవుతుంది. మరి అట్లెట్లా అంటావు? మరి మేము చేసేది నయం కాదా? మేము చేయట్లేదా? మేము చదవలేదా? మాకు లేవా? అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది. అందుకని దీంట్లో వీరు గొప్ప, దాంట్లో వారు గొప్ప. అందరూ కలిసి ప్రజల శ్రేయస్సు కొరకే, అనారోగ్యాన్ని పారదోలడం కొరకే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ అవసరమే, ప్రతి దాంట్లో స్పెషలిస్ట్ అవసరమే, స్పెషలైజేషన్ అవసరమే. ఎంత స్పెషలైజేషన్ ఉంటే అంత మంచి జరుగుతుంది మనుషులకి. ఈయన ఎక్కువ స్పెషలైజేషన్ చేశాడు, నేను నా ఫీల్డ్లో తక్కువ చేశాను కనుక నాకు అసూయ అంటే అట్లెట్లా? అలా ఎలా కుదురుతుంది? కుదిరేటందుకు అవకాశం లేదు. కావున ఎవరిలో ఏ మంచి గుణములు లక్షణములు స్వాభావికంగా ఉన్నాయో అవి సమాజానికి అవసరం. అవి వారికి అలా ఉంటేనే అందరికీ మంచి జరుగుతుంది. వాళ్ళకు ఉన్నాయి, నాకు ఇంకోటి ఉన్నాయి అంటే మీకు వేరే ఉన్నాయి. మీ ప్రత్యేకత మీకుంది, వారి ప్రత్యేకత వారికి ఉంది. చిన్మయానందుల వారు చెప్పేవారు, ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ చూసేవాళ్ళు చెప్పరు ఒక ఫింగర్ ప్రింట్ ఇంకో ఫింగర్ ప్రింట్లా లేదు అని. యూనిక్నెస్ ఎందుకు లేదు? యువర్ యూనిక్. భగవంతుడే సృజించాడు కనుక ప్రతిదీ విశిష్టమైనటువంటిదే. ప్రతి వారిలో భగవంతుడే ఉన్నాడు. భగవంతుని నుంచే సమస్తమైనటువంటి సృష్టి ఏర్పడింది. కావున భగవంతుడి యొక్క దృష్టిలో నుంచి చూసిన, విఘ్నుల యొక్క దృష్టి రీత్యా చూసిన తారతమ్యతలు భేదములు అన్నీ కూడా అభేదాన్ని దర్శించడం కోసమే, అందరి యొక్క శ్రేయస్సు కోసమే. ఈ విషయం మనకు అర్థం చేసుకునేటట్లయితే వర్ణాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఏ విధమైనటువంటి విభేదాలు ఉండవు. ఎందుకంటే వేదాంతం ఎప్పుడు అభేద దర్శనాన్నే చెప్తూ ఉంది, అందరిలో ఉన్నటువంటి ఏకత్వాన్నే చూసేటందుకు తెలియజేస్తూ ఉంది. బ్రహ్మణి పరబ్రహ్మణి నిష్టత్వాత్ బ్రాహ్మణ, ఒక అర్థం వ్యుత్పత్తి అది. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మణి పరబ్రహ్మణి నిష్టత్వాత్ బ్రాహ్మణ. పరబ్రహ్మ యందు నిష్ట కలిగినటువంటి వారు. నిష్ట అనంటే కదలకుండా స్థిరంగా గాఢంగా లోతులలో నిలబడిపోయినటువంటి వారు పరబ్రహ్మలు. అటువంటి వారు బ్రాహ్మణులు. మరొక అర్థం ఎలా ఉంది? తనది మరియు ఇతరుల యొక్క పాపమును పోగొట్టేటటువంటి వారు. దోషపరిహారం చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఏం చేయాలండి, ఇట్లా బాధలు ఉన్నాయి, ఇట్లా కష్టాలు ఉన్నాయంటే, ఇదిగో ఆ దోషం వల్ల ఉన్నాయి, ఇదిగో ఈ పూర్వజన్మ పాపం వల్ల ఎట్లా పోతుంది, ఈ జపం చేయించు, లేకపోతే పూజ చేయించు, హోమం చేయించు, దానం చేయించు, లేకపోతే నాకు దానం ఇవ్వు, లేకపోతే నేను జపం చేయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. తన పాపమును ఇతరుల పాపమును పోగొట్టేటువంటి వారు. దాంట్లో వారు గొప్పే.
పరబ్రహ్మయందు స్వాభావికంగా వారికి మనస్సు అట్లా వెళుతూ ఉంటుంది. సరే, క్షతాత్ త్రాయత క్షత్రియ తస్య ఆపత్యం క్షత్రియ, క్షతము నుండి రక్షించేవారు కావున. క్షతము అనంటే అపాయము, హాని. దేనికి క్షతము? మన క్షేమానికి, మన ప్రాణానికి, మన ధార్మిక జీవనానికి, సమాజానికి రక్షణ పోయేటటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అపాయం కలిగిందనుకోండి, హాని కలుగుతుంది అనుకోండి, క్షత్రియుడు వస్తాడు, నేనున్నాను అని చెప్పేసి రక్షణ కలిగిస్తాడు. వేరే వాళ్ళు ఎవరైతే వచ్చి మనకు అపాయం కలిగించాలని, హాని కలిగించాలని చూస్తూ ఉంటారో వాళ్ళను ప్రతిఘటిస్తారు. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడి మరీ రక్షిస్తారు దేశాన్ని, దేశ ప్రజలని, సంఘాన్ని, సమాజాన్ని. ఇక్కడ మనం పోలీస్ అనొచ్చు, అక్కడ మనం మిలిటరీ అనొచ్చు. వాళ్ళు రక్షిస్తారు. వాళ్ళంతే, వాళ్ళు దాంట్లోనే ఉంటారు. దాంట్లో వాళ్ళు గొప్ప విశేషమైనటువంటి గుణం ఉంటుంది వారికి, అధైర్యం ఉంటుంది. నిన్న మనం చూసాం క్షత్రియ వర్ణానికి సంబంధించిన గుణాలని. అలా ఉంటాయి వారికి, వారి దాంట్లో ప్రత్యేకత, వారు స్పెషల్, యూనిక్. దాంట్లో వేరే వాళ్ళకి ఉండవు. మళ్ళీ దాంట్లో వారే గొప్ప. తర్వాత క్షత్రము అంటే రాజ్యము అని కూడా వస్తుంది. ఆ రాజ్యాన్ని పాలించేటటువంటి వాడికి యొక్క సంతానం గనక, రాజ్యాన్ని పాలించేటటువంటి వంశం యొక్క సంతానం గనక క్షత్రియుడు అని కూడా ఒక అర్థం వస్తుంది. కానీ ముఖ్యమైనటువంటి అర్థం ధర్మానికి, ప్రజలకు, ప్రజల ధార్మిక శాంతియుత జీవనానికి హాని కలిగినప్పుడు, అపాయం కలిగినప్పుడు రక్షించేవారు. వారి డ్యూటీ అంతే, వారు అదే పని చేస్తారు. ఎవరి డ్రెస్సు వాళ్ళు వేసుకుంటారు. డాక్టర్లు తెల్ల డ్రెస్సు వేసుకుంటారు, లాయర్లు నల్ల డ్రెస్సు వేసుకుంటారు, పోలీసులు కాకి డ్రెస్సు వేసుకుంటారు. వీళ్ళది వాళ్ళు, వాళ్ళది వీళ్ళు వేసుకుంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మీది బాగుంది కలరు, నాకు కావాలంటే. అలా కుదరదు కదా. ఏ డిసిప్లిన్ దాందే. దాంట్లో వాళ్ళు గొప్ప, దీంట్లో వీళ్ళు గొప్ప. విశంత్య పణాదికమితి విష, విష ఏవ వైశ్యాః. ప్రవేశిస్తూ మళ్ళీ దాని నుంచి బయటకు వస్తూ ఉండేటటువంటి వాళ్ళు. దేంట్లో? అంగళ్ళల్లోకి. అంగళ్ళల్లోకి ప్రవేశించేవారు, వాణిజ్యాన్ని చూసుకునేవారు, వ్యాపారాదులు చేసేవారు, భూమిని స్పృశించేవారు, భూమికి సంబంధించినటువంటి దున్నడము, పొలాలను చూసుకోవడము చేసేటటువంటి వారు అనేటటువంటి అర్థం ఇక్కడ వస్తుంది. వారు వైశ్యులు. దాంట్లో వారికి స్పెషలైజేషన్ ఉంది. మన దగ్గర ఇన్స్టిట్యూట్లు లేవండి. అగ్రికల్చర్ రీసెర్చ్లో స్పెషలైజేషను, క్రాప్స్ ఎక్కువ ఎట్లా చేయాలి, పంటలు ఎక్కువ ఎట్లా చేయాలి, ఎక్కువ పంట ఎట్లా రావాలి, పురుగులను ఎట్లాగా పంటను నాశనం చేయకుండా చూసుకోవాలి, దాంట్లో రీసెర్చ్ లేదు. సాయిల్ ఎట్లా ఉండాలి, సాయిల్కి, ఆ నేలకి శక్తిని ఎట్లా కలిగించాలి, పుష్టిని ఎట్లా కలిగించాలి, ఎందుకు లేదు? ఉంది దాంట్లో కూడా. దాంట్లో వాళ్ళ స్పెషలైజేషన్ ఉంటుంది. దే ఆర్ యూనిక్ ఇన్ దట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ అని మన దగ్గర ఒకటి ఉంది. అలాగే సేవ చేసేటటువంటి వాళ్ళకి సంబంధించింది శోచ్యంత ఖద్యంతతి శూద్రాహ. ఒక అర్థం ఏమిటంటే క్లేశముల బారిన పడేటటువంటి వారు. అవిద్య, రాగము, ద్వేషము, అస్మిత, అభినివేశము ఇట్లాంటివన్నీ కూడా క్లేశాలను ఉంటాయి, దుఃఖాలు, దాని బారిన పడేటటువంటి వారు. మరొకటి నిన్న మనం చూసాం, ఈరోజు కూడా మళ్ళీ చూస్తాం, సేవ, శ్రమ, దానికి సంబంధించినటువంటి వారు. దాంట్లో స్పెషలైజేషన్ ఉంటుంది. లేబర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు లేవండి, స్పెషలైజేషన్ లేదు మన దగ్గర ఇండియాలో. దాంట్లో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి. దాని స్పెషలైజేషన్ దానికి ఉంటుంది, దాని గొప్పతనం దానికి ఉంటుంది. కావున ఈ విషయాలు మనం దృష్టిలో ఉంచుకోవాలి. లేదంటే స్వామి చిన్మయానందుల వారు చెప్పినట్టు సమాజంలో విభేదాలు ఏర్పడి, వర్గీకరణలకు ప్రాముఖ్యత ఇచ్చి, డివిజన్స్ ఎక్కువైపోయి, వారి వారి మధ్యన ఘర్షణలు ఏర్పడి, నిందాలాపాలకు అవకాశం ఇచ్చి, దూషణలకు అవకాశం ఇచ్చి, దాని తర్వాత ఏమవుతుంది, ఇంకెవడో వచ్చి వీళ్ళందరినీ మార్చేసి వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టి వీళ్ళకే శత్రువుల్ని చేసేస్తారు. ఇదే జరిగింది. అందుకే అన్నారు స్వామి చిన్మయానందులు, హైందవ సంస్కృతిని నాశనం చేయగలిగేటటువంటి శక్తి ప్రపంచంలో ఎవరికి లేరు, హైందవులకు మాత్రమే ఉంది అన్నారు. వారు దాన్ని విజయవంతంగా చేశారు అన్నారు. అంటే ఎందుకు అలా అయింది? ఈ డివిజన్స్ ఎక్కువైపోయినందుకు. ఈ డివిజన్స్ వెనకాల ఉండేటటువంటి అంతరార్థం తెలియనందుకు, అది సరిగ్గా అర్థం చేసుకోనందుకు.
నిన్న మనం 2 వర్ణాల గురించి చూసాం. ఇప్పుడు మిగిలిన 2 వర్ణాల గురించి ప్రస్తుతం చెప్పబోయే శ్లోకంలో చూద్దాం. 44వ శ్లోకం. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచయాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి గౌరక్ష వాణిజ్యం. కృషి మరియు గోరక్షణ ఇంకా వాణిజ్యములు. స్వభావజం వైశ్యకర్మ, స్వాభావికములగు వైశ్యకర్మలు. స్వాభావికంగా వారికి వస్తుంది అది. అంటే నిన్న కూడా మనం చూసాం, అనేక జన్మలలో అభ్యసించినటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడైతే ఫలితాన్ని ఇవ్వడానికి సంసిద్ధం అవుతాయో, ఈ వర్తమాన జన్మలో ఫలితం ఇవ్వడానికి రెడీ అయిపోయి ప్రకటితం అవుతూ ఉంటాయో దాన్ని స్వభావము అంటారు. అది ఎలా ఆపుతాం? న్యాచురల్ లోపల ఆ టెండెన్సీ, ఆ ఇంక్లినేషను, ఆ ఇంపెటస్ అవన్నీ లోపల వచ్చేస్తాయి. అవి ఉంటాయి అక్కడ. ఆ ఒత్తిడి, ఆ ఫోర్స్ లోపల, ఆ వేగం, ఆ ఉరవడి అదంతా ఉంటుంది. అందుకని అలాగే వారి యొక్క భావం అలాగే నడుస్తూ ఉంటుంది. శూద్రస్య అపి పరిచర్య ఆత్మకం. పరిచర్యాత్మకం కర్మ. శూద్రునకు సేవారూపమగు కర్మ స్వభావజం, స్వభావ సిద్ధము. కృషి అంటే అర్థము వ్యవసాయము అని. అంటే భూమిని దున్నుట, భూమిని స్పృశించుట, భూమితో సంబంధాన్ని ఏర్చుకొని స్వయంగా చేయట. తర్వాత వాణిజ్యం అంటే అమ్మడము, కొనడము, క్రయ విక్రయాది లక్షణము. దాని తర్వాత దీంట్లో అంతర్లీనంగా కూడా కుసీదము అని అంటారు. అంటే వడ్డీ. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా దీంట్లోనే వస్తుంది. బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా. బ్యాంకులు అవసరం లేదా? ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు మరీ అవసరం. ఎంత అవసరమో బ్యాంకులు అంటే, ముందు బ్యాంకులను పట్టించుకునేవాళ్ళే కాదు. ఇప్పుడు బ్యాంకు పొద్దున్న లేస్తే బ్యాంకు, రాత్రి పడుకునే వరకు బ్యాంకు. అందరూ లైన్లు కట్టి, సినిమా హాళ్ళ దగ్గర లైన్లో నిలబడ్డం చూశారు, ఏదో ఇంకెక్కడికో వెళ్తే లైన్లో నిలబడ్డం చూశారు, పాస్పోర్ట్ ఆఫీసుల దగ్గరికి, వీసాల దగ్గరికి వెళ్తే. బ్యాంకుల దగ్గర లైన్లు ఎప్పుడైనా చూశారండి? ఇప్పుడు చూస్తున్నాం. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఇంపార్టెంటే. ఇదంతా బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించిన వర్ణము కూడా. ఈ వర్ణానికి బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఉంది. మరి అలా అని చెప్పేసి బ్యాంకింగ్ సిస్టమ్ వాళ్ళే చూస్తున్నారా? అన్ని రకాల వర్ణాల వాళ్ళు బ్యాంకు జాబులు తెచ్చుకోవట్లే. ఇట్లాంటి పరిస్థితులు వస్తే ఇప్పుడే కదా సంపాదించుకునేది. సో అందుకని ఇంకా ఎక్కువ కూడా చేస్తూ ఉంటారు. సరే, ఆ విధంగా కూడా ఉంది. అటు పిమ్మట సేవ అనేటటువంటిది మహోన్నతమైనటువంటి కార్యక్రమం. హనుమంతుల వారి యొక్క ఇంట్రడక్షన్ ఏంటంటే ఆయన శ్రీరాముల వారి సేవకుడు. సేవకుడు అంటే ప్రభు యొక్క సేవకుడు. నిరంతరము ప్రభు సేవలో ఉండేటటువంటి వాడు. ఎంతసేపు కూడా ప్రభు యొక్క సుఖము, ప్రభు యొక్క కళ్యాణము, ప్రభు యొక్క క్షేమము, ప్రభు యొక్క కార్యము దీంట్లోనే ఉంటాడు ఆయన. ఆల్వేస్ సర్వింగ్ శ్రీరామచంద్ర ప్రభు. అదే ఆయనకు ఆనందం, అదే జీవనం, అదే జీవితం, అదే లక్ష్యం, అదే ఆదర్శం, అదే ఆయన నిశ్వాసాలకు అన్నిటికీ అదే. ఇంకా ఎంతకంటే ఏం లేదు ఎంతసేపు కూడా. మరి అలాంటప్పుడు ఆయన్ని పట్టుకొని వచ్చి నువ్వు యువర్ లోయెస్ట్ వర్ణం అని అంటే థ్యాంక్ యూ అంటాడు ఆయన. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ లైక్ దట్ అని అనేవాడు ఆయన. ఎందుకంటే శ్రీరామ ఆంజనేయ సంవాదంలో ఒకసారి ఇలానే అంటారు ఆయన. ఏమంటారనంటే నమస్కారం పెట్టేస్తాడు ముందే, కాళ్ళ మీద పడిపోతాడు మొట్టమొదటిసారి కలిసినప్పుడే. శ్రీరాముడు అంటాడు, నువ్వేంటి నా కాళ్ళ మీద పడతావు? అసలు నేను ఎందుకు పనికి మాలిన వాడిని, పనికిరాని వాడిని అని మా నాన్నగారు నన్ను అరణ్యాలకు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేశారు. అసలు ఐఎమ్ అన్ఫిట్ ఫర్ రూలింగ్ అని చెప్పేసి నువ్వేంటో వచ్చి ఏంటంటో పొగుడుతున్నా. చాలా పెద్ద సంభాషణ ఉంది, మనం ఇంతకుముందు ఎప్పుడో చూసాం అది. అయితే ఆంజనేయ స్వామి అంటాడు, అప్పుడు రామచంద్రుడు ఆంజనేయుడిని పొగడ్డం మొదలెడతారు. పొగిడితే ఆంజనేయ స్వామి అంటాడు, స్వామి ఏమి లీల రచించబోతున్నారు ఇప్పుడు? మీరు పొగిడారంటే ఎవరినో ఏదో వేసేస్తారు, ఏదో చేసేస్తారు మీరు. అందుకని నేను ముందే మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను, మీ కాళ్ళ దగ్గర నమస్కారం చేశాను. ఎందుకంటే ముందే కాళ్ళ దగ్గర పడిపోయాను. పడ్డవాడిని ఇంకేం పడేస్తారు మీరు? ఏదో గర్వంతో
అభిమానంతో విర్రవీగుతూ ఉంటే, అహంకారంతో వాణ్ణి ఎక్కడో ఉండి వాడు విర్రవీగుతుంటే వాడిని కింద పడేస్తారు. నేను ముందే పడిపోయాను, ఇంకా నన్ను పడేసేదేముంది, నేను ముందే మీ పాదాల దగ్గర, ఇంకా పడేదేముంది, అదే నాకు చాలా గొప్ప విషయం అంటారు. అలాగా సేవకుడు అంటే అదేం చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. శ్రమ సేవ అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో మరి ఎంత పెద్ద కంపెనీలు అయినప్పటికీ సర్వీస్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ కొన్నైనా ఉండాలి అని ఒకటి పెట్టుకుంటారు. కొంత పర్సంటేజ్ సర్వీస్కి, ఈ సోషల్ సర్వీసు, ఈ సర్వీసు, కమ్యూనిటీ సర్వీసు, ఉమెన్ వెల్ఫేరు, ఎంపవర్మెంటు, ఈ వింగు, ఆ వింగు, హ్యాండిక్యాప్డ్, లేకపోతే స్పెషల్లీ ఎనేబుల్డ్, ఎవరికో ఒకరికి ఏదో ఒకటి పెట్టుకోవాలి. అక్కడ నీళ్లు లేవు, నీళ్ళు అందివ్వాలి, ఇక్కడ ఇంకోటి ఏదో లేదు, అది అందివ్వాలి. ఇట్లాంటి ప్రతి ఆర్గనైజేషన్లో సోషల్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది. ఇక రాజకీయ నాయకుల సంగతి అయితే చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి మరి ఇది నేను చేస్తున్నాను, ఇది మీరు గుర్తించాలి, గుర్తించి నాకు ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ చేస్తాను. ఒక ఆయన ఎవరో ఒక చిన్న వ్యాసం రాశారండి. దాంట్లో రాశారు, ఏం రాశారంటే, ఎవరైనా ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడు ఉన్నాయంటే ఆ రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకురాలో వారి పేరు మీద ప్రోగ్రాంలన్నీ పెట్టేస్తారు. ఈ స్కీము, ఆ స్కీము, అది ఇది అంటారు. ఆయన రాసిన దాంట్లో విషయం ఏంటంటే, వీళ్ళు వాళ్ళ డబ్బు ఇస్తున్నారా? కాదు. వాళ్ళు కష్టపడి సంపాదించింది ఏమన్నా పంచుకుంటున్నారా? లేదు. మరి ఎవరి డబ్బు ఇస్తున్నారు? ప్రజల డబ్బు. అది కూడా ఎట్లా ఇస్తున్నారు? ప్రజల కోసమే ప్రయత్నం చేసి పెట్టి వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు. వాళ్ళది కాదు, అది మీదే. మీది మీకిచ్చి దాంట్లో వాళ్ళు మళ్ళీ హోదా కొట్టేసి, పొజిషను పవర్ కొట్టేసి మళ్ళీ వారి పేరు పెట్టుకుంటే మీరందరూ అనుకుంటారు, అమ్మా వాళ్ళ వల్ల మనకు వచ్చింది. వాళ్ళ వల్ల వచ్చేది ఏమిటి? ఓ ఫ్రీ స్కీమ్ అని పెట్టారు, లేకపోతే సబ్సిడైజ్డ్ ప్రోగ్రామ్ అని పెట్టారు. ఆయన రాసిన దాంట్లో ఎలా ఉందంటే, సబ్సిడైజ్డ్ ప్రోగ్రామ్ అని పెడతారు, పెట్టిన తర్వాత ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి ఎవడెవడి దగ్గర అయితే కొనుగోలు చేయాలో వాడి దగ్గర కమిషన్లు వస్తాయి, లేకపోతే వాడికి వ్యాపారం ఉండదు. వాడి బిజినెస్ నడవాలంటే ఈ పవర్లో ఉండేవాడితో కనెక్షన్ ఉండాలి, వాడి ఇవ్వాల్సిన మామూలు ఇవ్వాలి. అందుకనే చీఫ్ సెక్రటరీ ఇంటి పైన కూడా రైడ్లు జరుగుతాయి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, చీఫ్ మినిస్టర్ దగ్గర. ఎందుకు వస్తాయి ఇవన్నీ కూడాను? ఎక్కడో ఇంకెక్కడో 150 కిలోల బంగారు కడ్డీలు బయటపడితే, ఆ కడ్డీలు బయటపడిన దాంట్లో 2 పత్రాలు బయటపడితే, ఆ పత్రాల్లో కూడా ఈయన పేరు ఉందట. ఈయన పేరుంటే ఇంకెవరి పేరు ఉంటుందో? ఎవరి పేరుంటే వాళ్ళు తళా తళా కళా కళా అని మెరిచిపోతుంటారు. వాళ్ళ పేరే ఉండొచ్చు, ఎవరిదైనా కావచ్చు. సో కావున ఇవన్నీ ఏమిటి అనంటే, మనం చూసుకుంటూ పోతే వీళ్ళు రంగంలో ఉన్నారే కానీ ఉండి పన్నులు వేసి సంపాదించిన డబ్బులో వాళ్ళు పొట్ట గడుపుకొని దాని తర్వాత మళ్ళీ రావాల్సిన దాంట్లో మళ్ళీ ఆపేసి కొంచెం ఇచ్చి వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటారు. మరి దీన్ని ఏమనాలి? సేవ అని అనొచ్చేమో. వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు సర్వీస్కి, నిజంగా చేస్తున్నారో లేదో మరి చేసేవాళ్ళకి తెలుస్తుంది. చెయ్యొచ్చు, చేయలేదని అనట్లేదు, కానీ ఇలాంటివన్నీ అంతర్లీనంగా దాగుంటాయి వాళ్ళ దాంట్లో. కావున సోషల్ సర్వీస్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని. ఈ రోజుల్లో సర్వీస్ అనేది కావాల్సిందే. కావున అట్లా సేవ చేసేటటువంటి వాళ్ళు గొప్పవాళ్లే. దాంట్లో ఏముంది? సత్యము, అనుష్ఠానంగా సత్యం ఉండాలి, అక్రోధం ఉండాలి, శూద్రులకు కూడా, శూద్రవర్ణానికి కూడా పరిచర్యలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా తెలియజేయబడింది. మహాభారతంలో సర్వవర్ణములకి ఉన్నటువంటి సాధారణ ధర్మాలు చెప్తూ క్రూరత్వం లేకుండా ఉండడము అంటే, ఎవ్వరు కూడా క్రూరత్వంతో ఉండకూడదు. క్రూరత్వంతో ఉండొచ్చు అని ఎవరు చెప్పలే. క్రూరత్వం లేకుండా ఉండాలి, హింసించకూడదు, అహింస ఉండాలి, పొరపాట్లు చేస్తూ ఉండకూడదు, ఆలస్యము, ప్రమాదము, పొరపాట్లు ఇవన్నీ కనుక ప్రమాదం లేకుండుట, దానగుణం ఉండాలి, గతించిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఉత్తమ గతులు సంప్రాప్తం చేయడం కోసం శ్రాద్ధ కర్మల్ని చేయాలి, అతిథులు ఎవరన్నా వస్తే వారిని సత్కరించాలి, అందరితో కూడా సత్యం పాటించాలి, కోపం లేకుండా ఉండాలి, ఎవరెవరి భాగస్వాములు, జీవిత భాగస్వాములు ఉంటారో వారి అందే వారి ప్రేమ కోరికలు తీర్చుకోవడం అనేటటువంటిది ఉండాలి, సంతృప్తిని పొందాలి, శౌచం అనేటటువంటిది ఉండాలి, ఇతరుల పట్ల ఈర్ష్య లేకుండా ఉండాలి, ఆత్మజ్ఞానం కోసం కొద్దో గొప్ప ప్రయత్నం చేయాలి, పరిస్థితులు అనేటటువంటి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కనుక సహనము ఉండాలి, ఓర్పు ఉండాలి, తితీక్ష ఉండాలి. ఇవన్నీ అందరికీ ఉండాల్సినటువంటి గుణాలు అని చెప్పారు. కొన్ని ప్రత్యేకంగా కొందరికి స్వాభావికంగా వస్తాయి అని చెప్తారు. ఇలా ఎవరి గుణాలను వారు పాటిస్తే తదనుగుణంగా కర్మలను చేసేటట్లయితే మోక్షానికి హేతు అవుతుంది.
అందుకని ప్రతి ఒక్కళ్ళకి కర్మ అనుష్ఠానం అనేటటువంటి చెప్తూ వచ్చారు. ఆ నిష్కామ కర్మ అనుష్ఠానం కనుక చేసేటట్లయితే మనస్సు పవిత్రమవుతుంది, తద్వారా జ్ఞాన ప్రాప్తికి హేతు అవుతుంది. మను ధర్మశాస్త్రంలో మనువు ఈ విధంగా అంటారు. నిన్న కూడా కొంతమంది ఋషుల గురించి చూసాం. శృతి ద్వారా స్మృతి ద్వారా చెప్పబడినటువంటి ధర్మాన్ని ఆచరించాలి. మానవుడు ఇలా గనక ఆచరించేటట్లయితే ఈ లోకంలో బ్రతికినంత కాలము కీర్తిని పొందుతాడు, మరణించిన పిదప కూడా అనుత్తమమైనటువంటి ముఖ్యమైనటువంటి చాలా మిగుల విశేషమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. ఆపస్తంభ సూత్రాలలో ఈ విధంగా రాసింది. ఏమిటి అనంటే, కర్మఫలములు అనుభవించిన తరువాత, అంటే ఈ జన్మలో కర్మఫలాలన్నీ అనుభవించిన తర్వాత, అంటే కర్మయోగం చేశారు, చెప్పినట్లుగా చేశారు, పెద్దలు చెప్పినట్లుగా చేశారు, పాటించారు, స్వాభావికమైనటువంటి కర్మలను పాటించి మళ్ళీ కర్మయోగాన్ని చేసి మనసును పవిత్రం చేసుకుని ఈ విధంగా నిత్య కర్మలు నైమిత్య కర్మలన్నీ కూడా చేశారు. నిత్య నైమిత్య కర్మలన్నీ పాటించారు, మంచిగా చేయాల్సిన బాధ్యతలన్నీ నిర్వర్తించారు, డ్యూటీస్ అన్నీ చేశారు. సరే, చేసిన తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత శరీరాన్ని వదిలేశారు. వదిలిన తర్వాత ఏమవుతుంది? మిగిలినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, కర్మలు అనేటటువంటి ఒక జన్మలో తీరిపోవు కదా, కర్మలు చాలా మిగిలి ఉంటాయి కదా అకౌంట్లో. కనుక ఆ కర్మలన్నింటినీ ఆధారం చేసుకొని ఏదో పై లోకాలకి ఏ లోకానికి వెళ్ళాలి అక్కడికి వెళ్తారు, వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మరలా జన్మ పొందినప్పుడు ఆ మిగిలినటువంటి కర్మలను అనుసరించి, అంటే చేసినటువంటి కర్మలను అనుసరించి జాతి, రూపము, బలము, వర్ణము, సదాచారము, మేధస్సు, ప్రజ్ఞ, ద్రవ్యము, డబ్బు, ధర్మానుష్ఠానము ఇవన్నీ పొందుతారు. అంటే ఎలా పొందుతున్నారు? ఎవరైనా అక్కడ కూర్చొని వీళ్ళకి అలాట్ చేస్తున్నారా లాటరీ సిస్టంలో? కాదే. అంతకుముందు చేసినటువంటి కర్మల్లో నుంచి కొన్ని కర్మలు తీర్చుకున్న పిదప మిగిలిన కర్మలు ఎలాగైతే ఉంటాయో తద్వారా ఇవన్నీ పొందుతారు. గౌతమ ఋషులు వారు చెప్తున్నారు, మరలా జన్మ తీసుకున్నప్పుడు జాతి, కులము, రూపము, ఆయుస్సు, సదాచారము, ధనము, సుఖము, మేధస్సు ఇవన్నీ కూడా ఆ కర్మలను బట్టే పొందుతారు. అంటే ఏంటి ఇక్కడ మనకు చెప్పింది? ఎప్పటిదో నేనేం చేశానో నాకు తెలియదు, ఇప్పటి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు నేను చేసేటటువంటి కర్మలు కనుక మంచివైతే, శ్రేష్టమైనవైతే, ఉత్తమమైనవైతే, భావం మంచిదైతే, వైఖరి మంచిదైతే, యోచన మంచిదైతే, ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పినట్టుగా భగవానుడు చెప్పినట్టుగా మనం చేసేటట్లయితే ఒక్కటైతే గ్యారంటీ ఏమిటి? తర్వాత రాబోయేటటువంటిది ఏదైతే ఉంటుందో అది దీనిని అనుసరించే ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం చేసేటటువంటిది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. కుమారుల భట్టు గారు ఏమంటారంటే, ఇష్టం వచ్చినట్లు కర్మలను చేసుకుంటూ పోతే నా ఇష్టం, నేను ఇట్లా పడితే అట్లా జీవిస్తా, ఏ శాస్త్రము ఏ పెద్దలు చెప్పింది ఎవడు చెప్పింది నేను వినను, నాకు ఏదనిపిస్తే అది చేస్తా అని చేసుకుంటూ పోయేటట్లయితే కుమారుల భట్టు గారు అంటారు, నరకలోకంలోకి పోవడం గ్యారంటీ. మరలా జన్మ వచ్చినప్పుడు మానవ జన్మ డౌట్ఫుల్, క్రిములు, కీటకాలు ఇట్లాంటి జన్మలు కూడా రావచ్చు అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఆ కర్మలను అనుసరించాను. ఇవన్నీ చెప్తున్నారంటే ఏమిటి ఇక్కడ దీంట్లో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, మంచి కర్మలను చెయ్యండి. స్వాభావికంగా ఏదైతే మీకు లోపల ఉందో, నెట్టుకొని లోపల నుంచి తోసుకుంటూ వస్తుందో దాన్ని పక్కన పెట్టి ఇంకేదో బాగుంది, అదేదో బాగుంది, అదేదో అట్రాక్టివ్గా ఉంది అనుకొని పోతే దాంట్లోకి పోయినప్పటికీ మీరు చెయ్యలేరు. ఎందుకంటే లోపల స్వభావం ఒకలా తయారు చేసుకున్నారు, మీరే తయారు చేసుకున్నారు ఇంతకుముందు జన్మల్లో. కనుక మీరు ఇప్పుడు చేయలేరు. కావున ఇప్పుడు దాని ప్రకారంగా అనుగుణంగా ప్రవర్తించి మంచి స్వభావాన్ని తయారు చేసుకోండి, ఉత్తమమైనటువంటి సంస్కారాలను కలిగించుకోండి, ఆ బరువును దించుకోండి, రూపొందించుకోండి మంచి తత్వాన్ని. దాని తర్వాత మీ ఇష్టం. అందుకనే వీఆర్ ది ఆర్కిటెక్ట్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. మన ప్రారబ్ధ కర్మకి సృజనకర్తలు ఎవరయ్యా అంటే మనమే. అందుకని మనమే ఆలోచించి వెళ్ళాలి. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు.
స్వే స్వే కర్మణి తన తన ఆశ్రమమునకు వర్గమునకు వర్ణమునకు చెందినటువంటి కర్మమున అభిరత నరః నిరతుడగు అంటే నిష్ఠతో ఆ కర్మల్ని చేసేటటువంటి మనుష్యుడు అభిరత నరః సిద్ధిం సంసిద్ధిం లభతే అంటే సిద్ధిని పొందుతాడు. ఎవరు పొందుతారు సిద్ధిని? ఎవరి ఆశ్రమమునకు వర్గమునకు వర్ణమునకు అంటే ముఖ్యంగా స్వభావమునకు అని వస్తుంది. వారికి సంబంధించినటువంటి కర్మలలో గనక నిష్ఠతో శ్రద్ధతో చేసేటట్లయితే అటువంటి వారందరూ సిద్ధిని పొందుతారు. స్వకర్మ నిరతః స్వీయ కర్మమున తత్పరుడగువాడు యథా సిద్ధిం విందతి ఏ రీతిగా సిద్ధిని పొందుతాడో తత్తు శృణు నా నుంచి వినుము అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. స్వభావము వలన ఏర్పడినటువంటి కర్మలని స్వభావజాలు అంటారు. అవి సంస్కార జనితాలు అంటే మనం ఏర్పరచుకున్నటువంటి సంస్కారం వలననే అవి స్వభావంగా ఏర్పడి ఉన్నాయి. ఆ స్వభావాలన్నీ కూడా మనం కోరి వరించినవే కానీ ఎవరో తగిలించినవి కాదు. నా మనసు ఇట్లా ఉంది ఏంటండి, ఎవడో ఏదో చేస్తే ఎవడో ఏమీ చేయలేదు, మనమే అలా చేసుకునేటటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాం. యోగ్యత కొద్దీ ప్రాప్తించినటువంటి స్వభావజ కర్మను ఎవరైతే శ్రద్ధతో ఆసక్తితో ప్రేమతో ఆచరిస్తాడో, శ్రద్ధతో ఆసక్తితో ప్రేమతో ఆచరిస్తారో అప్పుడు దేహ ఇంద్రియ మనస్సుల యొక్క మాలిన్యం తొలగిపోతుంది. స్వభావానికి సంబంధించినటువంటి కర్మల్ని శ్రద్ధతో ఆసక్తితో ప్రేమతో ఆచరించేటట్లయితే దేహమునకు ఇంద్రియములకు మనస్సునకు సంబంధించిన మాలిన్యం పోతుంది. తరువాత జ్ఞానయోగాన్ని పొందేటందుకు యోగ్యత సంప్రాప్తిస్తుంది, అంతఃకరణ శుద్ధి జరుగుతుంది, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఇదంతా కలిపి సిద్ధి అంటున్నారు. ఇదంతా కలిపితే సిద్ధి. ఏమిటా సిద్ధి అంటే మంత్రాల సిద్ధా లేకపోతే మహిమల సిద్ధా అంటే ఇది సిద్ధి. అంతఃకరణ శుద్ధే పెద్ద సిద్ధి. జ్ఞానయోగాన్ని పొందేటందుకు యోగ్యత వస్తే అంతకంటే పెద్ద సిద్ధి ఏం కావాలండి? అది ఎలా వస్తుంది? ఎవరి కర్మలను ఎవరి స్వభావానికి బట్టి వారు చేసుకుంటూ పోతే. ఆ స్వాభావికమైనటువంటి కర్మలను ఆచరించడానికి అనువైన ప్రదేశాలలో అనువైన వర్ణాలలో వారు జన్మిస్తారు. జన్మించిన పిదప ఆ నియత కర్మల్ని గనక ఆచరించేటట్లయితే ఆ నియత కర్మలను ఆచరించడం చక్కగా ఆచరించడం చేత వర్ణబంధము నుండి స్వభావ బంధము నుండి రెండు బంధాలే, ఆ రెండు బంధముల నుంచి కూడా విడిపడిపోతారు. మరణాంతరం ఉత్తమ లోకాలను పొందుతారు. మరలా జన్మ పొందినప్పుడు ఆ కర్మ విశేషాల చేత ఏ ప్రదేశంలో జన్మించాలో అది విశేషమైన ప్రదేశంగా ఉండాలో, ఏ జాతి ఏ కులము ఏ విధమైనటువంటి తపస్సును ఆచరించాలో, ఏ వ్రతాలు చేయాలో, ఎటువంటి సుఖాన్ని పొందాలో, ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలో, ఎటువంటి జపాలు చేయాలో, ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలో, ఎటువంటి ఆరోగ్యం కలిగి ఉండాలో, ఎటువంటి వాళ్ళు చుట్టూతా ఉండాలో, ఎటువంటి పరిస్థితులు ఏర్పడి ఉండాలో అవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి కర్మల వలనే నిర్ణీతమవుతాయి. ఇది మటుకు తప్పనిసరి. అందుకని అనవసరంగా ఏదో చూసి స్వభావానికి సంబంధించినటువంటిది పూర్తిగా వ్యక్తమవడానికి తయారై ఫలాన్నివ్వడానికి సంసిద్ధమై ఉంటే దాన్ని పక్కన పెట్టి ఇంకో దాంట్లోకి వెళ్ళొద్దు. అర్జునుడికి పరమాత్మ చెప్పిందే అది. భిక్షాటన చేసుకోవచ్చు, తపస్సు చేసుకోవచ్చు, యోగం చేయొచ్చు, వీళ్ళందరినీ క్షమించేయచ్చు అని అంటే నువ్వు ఇంకో వర్ణంలో ఉండుంటే అదే నీ ధర్మమై ఉంటే అవే నువ్వు చేయాలి, అదే కరెక్ట్. మరి ఇప్పటిదాకా నువ్వు చేసింది ఏమిటి? నువ్వు ఆరాధించినా పూజ చేసినా ఆయుధాల కోసం ఆరాధించావు, శస్త్రాల కోసం ఆరాధించావు, అని మోక్షం కోసం ఆరాధించలేదే. అవన్నీ ఏమైపోతాయి? మరి నువ్వు ఏం చేస్తావు? స్వామీజీ తిన్మాయందులో తమాషా కూడా చెప్పారు. అర్జునుడికి గనక కృష్ణుడు వారు పర్మిషన్ ఇచ్చుంటే కనుక వెళ్ళడానికి అడవిలో చెట్లన్నీ కొట్టేసేవాడట. ఎందుకంటే కొట్టడం లోపల ఉంటుంది కదా స్వభావం. ఎన్నో దాన్ని వేసేయాలంటే దాన్ని వేసేస్తాడు, లేకపోతే జంతువులను వేసేస్తాడు కూర్చొని అక్కడ. అంతే. ఏం చేయాలి? ఏదో ఒకటి జరగాలి కదా, ఏదో ఒకటి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అక్కడ. అందుకని ఇక్కడ చెప్పింది ఏమిటి అని అంటే తమ తమ స్వభావమునకు సంబంధించినటువంటి కర్మలను చేయాలి. ఒక పెద్ద బోట్లో చాలామంది
పడవలో, పెద్ద పడవలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే కాస్మోపాలిటియన్ ప్యాసింజర్స్ అందరూ ఉన్నారు దాంట్లో. అంటే దేశ విదేశాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక పడవలో వెళ్తున్నారు. ఒక పెద్ద టూర్ ప్రోగ్రాంకి వెళ్తున్నారు. వెళుతూ ఉంటే ఒక ప్రదేశంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఇప్పటి వరకు కని విని ఊహించి ఎరుగనటువంటి పెద్ద తిమింగలం ఒకటి వచ్చింది. ఆ పెద్ద తిమింగలం, ఇప్పటిదాకా అంత పెద్ద తిమింగలాలు ఉంటాయని అనుకోలేదు. ఏదో చిన్న చిన్న తిమింగలాలు వస్తాయి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆ పడవ నడిపే వాళ్ళకి అన్నీ తెలుసు. కొన్ని చేపలను కొన్ని ఇవో వేసేస్తుంటారు వాళ్ళ దగ్గర పెట్టుకొని, అలాగా వెళ్ళిపోతుంటాయి, నడిచిపోతూ ఉంటాయి. ఇంత పెద్దది వచ్చింది కదా అంటే ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. సరే, వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం అంతా కూడా చాలా అంతా పోగు చేసి ఇట్లా చేసి దాని నోట్లో వేశారు. వెళ్ళిపోయింది. ఈ ప్రయాణం జరుగుతోంది. మళ్ళీ కొంతసేపు సమయం తర్వాత మళ్ళీ ఆకలేసింది, మళ్ళీ వచ్చింది పడవ దగ్గరికి. వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ అటాక్ చేసింది వాడు. అటాక్ చేస్తే ఇంకా మిగిలిపోయింది అంతా కూడా దానికి వేశారు. మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ కొన్ని గంటల తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియక ఒక ఐడియా ఇచ్చాడు అనమాట. ఏం చేస్తారేంటి, దానికి ఏం తెలుసు, ఏది వేడితే అది నోప మింగుతుంది అది, అందుకని చెప్పేసి ఆ జీర్ణం కావడానికి లేట్ అవుతాయి కొన్ని వేస్తే, అందుకని ఈ కుర్చీలు టేబుళ్ళు ఇవన్నీ కూడా వేసేయండి దాంట్లో. ఇవన్నీ వేసేసారు దాంట్లో పెద్ద దాంట్లో. అది మళ్ళీ నోరు మూసుకుంది, మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది. ఇంకా వేయడానికి ఎవరున్నారు ఇంకేం లేవు, ఎవరున్నారు. అందుకని కొంతమందిని వేసేశారు. అందరినీ కాపాడాలి కదా, కొంతమందిని వేశారు. ఇక దాని తర్వాత మళ్ళీ కొన్ని గంటల తర్వాత వచ్చింది. ఇప్పుడు ఆ పడవలో ప్రయాణం చేసే యాహూదీ వంశీయుడు అక్కడ ఉన్నాడట. యాహూదీస్ అంటారు కొంతమంది, వాళ్ళు ఉన్నాడు. అన్నాడు, మీరేం భయపడకండి, నేను దూకుతాను ఇప్పుడు అని చెప్పేసి వాడు పెద్ద కత్తి పట్టుకొని దూకాడట. కత్తి పట్టుకొని దాని నోట్లోకి దూకాడు. దూకి వాడు లోపలికి వెళ్ళే కొద్దికి అది నా లోపల గాయం చేసుకుంటూ పోతుంది కత్తి. పెద్ద కత్తి తీసుకున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు. చిన్న కత్తి కూడా కాదు, పొడవాటి పెద్ద కత్తి. ఇట్లా పట్టుకొని దిగడంతో అది మింగడంతో లోపల గాయం చేసుకుంటూ పోతుంది. ఒక 2-3 గంటలు అయిన తర్వాత అది చనిపోయింది. ఎందుకంటే లోపలన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. వీడు పోవడం దాని పని చేసుకుంటూ పోయాడు. ఎందుకంటే మళ్ళీ వస్తూ ఉంటుంది ఏంటని చెప్పి వాడికి సడన్గా ఐడియా వచ్చింది. సరే, దాని తర్వాత మళ్ళీ అది పైన తేలడం మొదలెట్టింది. ఇంత పెద్దది. సరే, ఏమన్నా ఉందేమో, మనం అన్నీ ఉన్నాయి కదా, ఏమన్నా చేద్దామని వీళ్ళందరూ కూడా అక్కడ పడవని నెమ్మది చేసి ఆ పడవని కొంతమంది అక్కడికి వెళ్ళి దాన్ని తెరిచే ప్రయత్నం చేశారు. తెరిచే ప్రయత్నం చేసి చూస్తే ఏంటంటే వీళ్ళు లోపల కూర్చొని బిజినెస్ చేస్తున్నాడు యాహూదీ. బిజినెస్ దాంట్లో ఏంటంటే అంతకుముందు మింగిన వాళ్ళు ఇంకా జీర్ణం కలిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కుర్చీలు చైర్లు వేసినటువంటివన్నీ అమ్ముతున్నాడు. ఎందుకంటే వాడి స్వభావం అట్లాంటిది. వాడి స్వభావం ఎట్లాంటిదే అంటే తిమింగలంలోకి పోయినా వాడు అదే పని చేస్తాడు, వేరే పని చేయడు. కావున ఎవరి స్వభావాన్ని అనుసరించి వారు చేసేటట్లయితే వారికి మేలు జరుగుతుంది, సమాజానికి శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పింది. అది ఉత్తమమైనటువంటి స్థితిని పొందేటందుకు స్వభావాన్ని బట్టి కర్మలను చేస్తే మంచిది అని చెప్పేసి ఒక చోట రూల్ పెట్టారట. ఏమని రూల్ పెట్టారంటే ట్రిపుల్ రైడింగ్ నాట్ అలౌడ్. ద్విచక్ర వాహనాలపైన 3 వెళితే ఒప్పుకోము అని. అయితే ఒక కానిస్టేబుల్ ఉండి 3 కనపడితే పట్టుకుంటూ ఉన్నాడట. పట్టుకొని చలాన్లు రాస్తున్నాడు. ఆ చలాన్ రాసే టైంలో ఇంకొక ద్విచక్ర వాహనం మీద 4 పోతున్నారట. 4 పోతుంటే వీళ్ళు పట్టుబడ్డ వాళ్ళని పట్టుకోమంటే నేను పట్టుకొని అన్నాడు. ఎందుకంటే 3 వెళ్తే పట్టుకోమని ఉంది కానీ 4 వెళ్తే పట్టుకోమని ఉందా? 4 వెళ్తే పట్టుకోమని లేదు, నేను పట్టుకొని అన్నాడు. అంటే వాడి అర్థం, వాడికి మైండ్ అంతే ఉంటుంది, అంతే పనిచేస్తుంది. వాడిని తీసుకెళ్ళి దాంట్లో పెడితే వాడు అట్లనే కన్ఫ్యూజ్ అయిపోతాడు. వాడు ఏది చేయాలో అది చేయాలి. అందుకని ఎవరైనా సరే దేంట్లో ప్రావీణ్యత ఉంటుంది, దేంట్లో వారికి న్యాచురల్ ఇంక్లినేషన్ ఉందో దాంట్లో వాళ్ళు వెళితే మంచిది. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. యతః భూతానాం ప్రవృత్తి, ఎవరి నుండి ప్రాణుల యొక్క ఉత్పత్తి లేదా కర్మ ప్రయత్నము జరుగుతూ ఉన్నదో, కలుగుచూ ఉన్నదో, ఏన ఇదం సర్వం తతం, ఎవనిచే జగత్తంతా వ్యాప్తము చెంది ఉన్నదో,
మానవ స్వకర్మణ, మనుష్యుడు తన వర్ణమును ఆశ్రమమును అనుకరిస్తూ అవి విధించినటువంటి కర్మచేత తం అభ్యర్చ్య, ఆ సర్వాంతర్యామిగో ఆ పరమేశ్వరుని గనక అర్చించేటట్లయితే సిద్ధిం విందతి, సిద్ధిని పొందుతారు. ఏం చేయాలి? పరమేశ్వరుణ్ణి అర్చించాలి. ఎలా అర్చించాలి? తమ స్వభావానికి సంబంధించినటువంటి కర్మలను చేస్తూ. ఈ సృష్టి నడవడానికి నియతి రూపంలో నియంతయే ఉన్నాడు, ధర్మం రూపంలో దేవుడే ఉన్నాడు. ధర్మం అంటే దేవుడే, నియతి అంటే నియంతయే. నియతే నియంతని, ధర్మమే దేవుడని ఎవరికైతే అర్థమవుతుందో అటువంటి వారు నియతిని అనుసరించి, ధర్మాన్ని అనుసరించి జీవితాన్ని సాగిస్తారు. ధర్మాన్ని పాటిస్తే దైవాన్ని అర్చించినట్లే. దైవాన్ని అర్చించాలంటే వేరే ఏమీ కర్మ చేయక్కర్లేదు, ధర్మాన్ని పాటిస్తే దైవాన్ని అర్చించడమే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ధర్మాన్ని పాటిస్తే చేసే పనులన్నీ పూజలుగా మారిపోతాయి. ఒక మహానుభావుడు అంటారు ఈ విశేషమైనటువంటి వాక్యాన్ని, ధర్మాన్ని కనుక ఆచరిస్తే చేసే పనులన్నీ కూడా పూజలైపోతాయి, ధార్మిక జీవనమే దైవ ఆరాధనగా మారిపోతుంది. మన కర్మలలో పరమేశ్వరుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ కర్మ అర్చనగా మారిపోతుంది. మన శరీరము దేవాలయం అయిపోతుంది, మన గుండె గుడి అయిపోతుంది, అదే అర్చన అయిపోతుంది. మనం చేసేటటువంటి కర్మలు వ్యక్తపరిచేటటువంటి భావాలే పుష్పాలైపోతాయి, అదే దైవారాధన అంటారు. ఇంతకంటే దేవారాధన ఏముందండి? కర్మని భగవంతుడు అర్పణం చేసి భగవంతుడిని తీసుకొనిచ్చి ఆ కర్మలోకి చేయాల్సినటువంటి కర్మ స్వభావం ఎట్లాగైతే నిర్దేశించిందో అటువంటి కర్మని చేస్తూ ఆ విధంగా కనుక మనం ప్రయత్నం చేసేటట్లయితే అదే అర్చన అవుతుంది, అదే భగవంతుడికి సంబంధించిన సాధన అవుతుంది, అదే ఈ కర్మకు ప్రాణం వంటిది, ఈశ్వరుని ఆరాధన వంటిది. అప్పుడు చేసేటటువంటి కర్మలన్నీ కూడా భగవంతుని దృష్టిలో పెట్టుకొని భగవంతుడికి సమర్పిస్తూ కర్మల్ని చేసేటట్లయితే ప్రతి కర్మ నైవేద్యమే, ప్రత్యేకంగా నైవేద్యం పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రతి కర్మ నైవేద్యమే, కర్మఫలం ప్రసాదమే. ఇంకేం కావాలి? కర్మ నైవేద్యమైనప్పుడు కర్మఫలం ప్రసాదం అవుతుంది. అప్పుడు ప్రసాదం ఎప్పుడూ ఉంటుంది మనకి. ప్రత్యేకించి ఒక చోట ఒక పర్వదినం నాడు ఒక ప్రత్యేకమైన పూజ చేసినప్పుడే ప్రసాదం కాదు, నిత్య కర్మ కూడా ప్రసాదం అయిపోతుంది. ఎందుకంటే భగవంతుణ్ణి చేరుస్తున్నాను గనక. నిత్యకర్మ ప్రసాదం ఎట్లా అయింది? కర్మ నైవేద్యమైనప్పుడు కర్మ ఫలితం ప్రసాదం అయిపోతుంది. ఇంతకంటే దైవికమైనటువంటి జీవితం ఇంకేముందండి? దివ్యమైనటువంటి జీవితాన్ని ఇంతకంటే ఏం చేయాలి? అందుకనే స్వధర్మం గురించి తెలియజేస్తూ 47వ శ్లోకంలో శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. విగుణః అపి స్వధర్మః, అసంపూర్ణముగా అంగహీనముగా అనుష్ఠితమైనటువంటి స్వీయమగు వర్ణాశ్రమ ధర్మము ఆ విధంగా అయినప్పటికీ సు అనుష్ఠితాత్ చక్కగా ఆచరింపబడిన పరధర్మాత్ శ్రేయాన్ పరధర్మము కన్నా శ్రేష్టమైనటువంటిది. స్వభావ నియతం కర్మ కుర్వన్ స్వభావజాతమగు కర్మను గనక చేస్తూ ఉండేటట్లయితే కిల్విషం న ఆప్నోతి పాపమును పొందడు. అంటే చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంది కదా, హాయిగా అనిపిస్తుంది కదా అని చెప్పి స్వభావాన్ని విడిచిపెట్టి ఇంకో కర్మని చేపట్టేట్లయితే దాని వలన పాపాన్నే పొందడం జరుగుతూ ఉంటుంది. స్వధర్మం అనేటటువంటిది స్వభావం వలన ప్రాప్తించింది, పరధర్మం అనేటటువంటిది వ్యామోహము చేత
అవివేకము చేత అభినివేశము చేత సంప్రాప్తమవుతుంది అని శాస్త్రం. పరధర్మం అనేటటువంటిది వ్యామోహం చేత, అవివేకం చేత, అభినివేశం చేతనే ప్రాప్తిస్తుంది. దానికి వ్యామోహం ఆధారంగా కనబడుతుంది అక్కడ, అవివేకం ఉంటుంది, గర్వము అభిమానంతో కూడినటువంటి అభినివేశం ఉంటుంది అక్కడ. కావున స్వభావ ప్రాప్తమైనటువంటి సంస్కారము చాలా బలోపేతమైనటువంటిది. పరధర్మాన్ని ఒకవేళ ఆశ్రయించినా కూడా ఆ వెనుక తయారు చేసుకున్నటువంటి సంస్కారం ఏదైతే ఉంటుందో అది బలంగా దాని వైపుకే నెట్టుకొని తీసుకొని వెళుతుంది. ఇక్కడ మనసుని లగ్నం చేయనివ్వదు, లీనమై పని చేయనివ్వదు, ఆ చేసే పనిలో తృప్తి ఉండదు, ఏకాగ్రత ఉండదు, లోపమే ఉంటుంది. దాని వలన ఇంకా ఎక్కువ అనర్థమే వచ్చి పడుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. అందుచే స్వధర్మ పరధర్మముల మధ్యన సంఘర్షణ ఏదైనా ఏర్పడేటట్లయితే ఇది చేయట్లేదు, అది చేయలేకపోతున్నాడు, ఉభయభ్రష్టుడవుతాడు. అటువంటి ఉభయభ్రష్టత్వం అనేటటువంటిది వద్దు. అందుకని పరధర్మము భయావహము అని చెప్తూ ఉన్నారు. స్వభావనియతమైనటువంటి కర్మమును చేసేవాడు పాపమును పొందడు. అంటే అర్జునుడికి ఏం చెప్తున్నారు? నువ్వు నీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి వేరే వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు, నీవు ధర్మపక్షాన ధార్మిక యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళను సంహరించినా, చంపినా, వాళ్ళు చనిపోయినా నీకు పాపం అంటదు. భారతదేశాన్ని సంరక్షిస్తూ ఉండేటటువంటి సైనికులు శత్రుదేశం వాళ్ళు వచ్చి భారతదేశాన్ని కబళించాలని, హాని కలిగించాలని చెప్పేసి, ప్రజలను సంహరించాలని చెప్పేసి వాళ్ళు దేశంలోకి చొచ్చుకొని వస్తూ ఉంటే ఆ ప్రతిఘటిస్తూ గనక వాళ్ళని చంపేటట్లయితే పాపం వస్తుందా? డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి సంస్కృతిపై కత్తి తీసుకొని శరీరాన్ని కోస్తే పాపం వస్తుందా? వేరేవాడు ఏదో డబ్బులు కొట్టడానికి కోసినా బెదిరించినా పాపం వస్తుందేమో, కానీ ఇందుకు పాపం వస్తుందా? రాదు. వచ్చేటందుకు అటువంటి పరిస్థితులు ఏర్పడేటందుకు అవకాశము లేదు. అందుకని మనం చూడాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చెప్పింది స్వధర్మం అనేటటువంటిది స్వభావానికి సంబంధించినటువంటిదై ఉంటుంది. అందుకని అర్జునుడికి ఈ విషయం చెప్తున్నారు. పాపాన్ని నువ్వు పొందవు, యుద్ధం చెయ్యను అనేదానికి ఇక్కడ సమాధానంగా కూడా చెప్తూ ఉన్నారు. క్షత్రియుడమైనటువంటి నీకు అర్జున స్వధర్మమైనటువంటి యుద్ధమే అనుష్ఠేయము. కానీ పరధర్మమైనటువంటి భిక్షాటనము, తపస్సు చేయడము, అడవుల్లో తిరగడము ఇవి నీకు శ్రేష్టం కావు. నువ్వు అవి చెయ్యాలనుకొని వెళ్ళినా నువ్వు చెయ్యలేవు. ఇదే చెయ్యాలనిపిస్తుంది, అది చెయ్యలేవు, భ్రష్టుడు అయిపోతావు. దీనికి ఒక మహానుభావుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. పాలు శ్రేష్టము అంటే ఈ రోజుల్లో పాలకూట విషము అని పత్రికల్లో వ్యాసాలు ప్రకటితమయ్యాయి. పాలకూట విషం, కాలకూట విషం కాదు, పాలకూట విషము అని. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి కల్తీ పాలు చాలా వాటిల్లో చాలామంది తయారు చేస్తూ ఉన్నారు. రకరకాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. కానీ పాలు మామూలుగా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చాలా శ్రేయస్కరము, కరెక్టే. మంచి పాలు అయితే అండర్లైన్. అయితే పాలు చాలా మంచిది, పాలు శ్రేష్టము, పాలు ఆరోగ్యకరము, పాలు ఆయుష్ని పెంచుతాయి, పాలు శక్తినిస్తాయి, పాలు పుష్టిని చేకూరుస్తాయి. ఏమైనా అయినా మీదేమైనా పాల బ్రాండ్ ఉందా? లేదు. మరి పాలు ఇన్ని మంచి చేస్తాయి అని ఎవరైనా చేపను నీళ్లల్లో నుంచి తీసి పాలల్లో వేస్తే బతుకుతుందా? శ్రేష్టం కదా, మరి బతకాలి కదా, చచ్చి ఊరుకుంటుంది. ఎందుకంటే అది నీళ్లల్లో స్వాభావికంగా నీళ్లల్లో ఎక్కడికైనా తిరిగి ఎంతకాలమైనా ఉంటుంది, కానీ పాలల్లో మటుకు ఉండలేదు. పరధర్మాన్ని చూసి ఆకర్షితులై వ్యామోహితులై అవివేకంతో అభినివేశంతో వెళ్ళేటట్లయితే ఇట్లానే ఉంటుంది. అంటే పరధర్మం ప్రాణాలు తీస్తుంది, స్వధర్మం బ్రతికిస్తుంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణని చెప్తూ వచ్చారు. ఎందుకంటే స్వధర్మం అనేటటువంటిది స్వభావానికి సంబంధించింది, అంతరంగంలో స్థిరపడి ఉంటుంది. ప్రవర్తనలన్నీ దానికి అనుగుణంగానే ఉంటాయి. స్వభావం మనిషి వెంటనే ఉంటుంది. కావున ఆచరించే కర్మలను అనుసరించియే ఉంటుంది. పరమాత్మ కూడా లోపలుండేటటువంటి వైఖరిని, నైజాన్ని చూస్తారు, కర్మని కాదు. కర్మ లోపలుండే నైజాన్ని చూస్తారు. ఆ నైజం స్వభావం పైన ఆధారపడి ఉంది.
కొందరు కొన్ని పనులు చేస్తే చాలా తృప్తిని పొందుతారు, కొందరు కొన్ని పనులు చేస్తే ఎందుకంటే వాళ్ళకి అది చేయడమే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్వభావం అనేటటువంటిది ఎప్పుడూ హాని కలిగించదండి. ఎవరిలో అయితే ఉందో వారిలో హాని కలిగించదు. దానికి ఒక మహానుభావుడు అంటాడు, ఇప్పుడు దోమలు ఉన్నాయి, దోమలలో మలేరియా క్రిమికీటకాలు ఉంటాయి, సూక్ష్మక్రిములు ఉంటాయి. మలేరియా సూక్ష్మక్రిములు దోమని చంపవు. పాములో విషం ఉంటుంది, విషం పాముని చంపదు. పాముని చంపుతుందండి విషము? మత్తు పదార్థాలలో కూడా సూక్ష్మక్రిములు ఉంటాయి, అవి వాటిని చంపవు. వేరే వాళ్ళు సేవిస్తే వాళ్ళని చంపుతాయి. అంటే ఏమిటి ఇక్కడ? స్వభావం అనేటటువంటిది నిజానికి సరిగ్గా ఉపయోగించుకునేటట్లయితే, శాస్త్రానుసారంగా కర్మను చేసేటట్లయితే మేలు చేస్తుంది, పాపము నుంచి రక్షిస్తుంది, అంతఃకరణ శుద్ధి కలిగిస్తుంది, బరువును దింపుతుంది, బంధాన్ని తొలగిస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. స్వభావాన్ని అనుసరించే స్వధర్మం ఉంటుంది. ఒక వ్యక్తట ఆఫీస్కు రోజు లేట్ వస్తున్నాడట. అయితే యజమాని ఆఫీస్లో ఉండే అని అడిగారు, ఏంటయ్యా లేట్ వస్తున్నావు, ఏంటయ్యా? ఏం చేయాలి సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేనే వండుకోవాలి, నేనే అన్నీ చేసుకోవాలి, రావాలి అని అంటే, ఓహో అలానా అని 5 minutes 10 minutes 15 minutes ఎక్స్క్యూజ్ చేస్తూ పోయాడట. సరే, తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 45 minutes లేట్ వస్తున్నాడట. ఏంటయ్యా నువ్వు ఇది ఇలాగా, నువ్వు ముందేమో పెళ్లి కాలేదెందుకు లేట్ వచ్చి, ఇప్పుడు పెళ్ళైన తర్వాత, అప్పుడు ఒకడికి చేసుకునేవాడిని సార్, ఇప్పుడు ఇద్దరికి చేయాల్సి వస్తుంది, అందుకని లేట్ అవుతున్నాడు. ఏం చేస్తాడు మరి, ఇంకో ఇద్దరికి చేయాల్సి వస్తుంటే చేయాల్సిందే, తప్పదు. ఈ విషయాన్ని మరొక విధంగా ప్రస్తావిస్తూ, సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. అర్జున, దోషయుక్తము అయినది అయినను సహజం కర్మ న త్యజేత్, స్వధర్మ నిర్దిష్టమగు కర్మమును త్యజింపకూడదు. ఏమనగా, సర్వారంభా అగ్ని ధూమేన ఇవ దోషేన ఆవృతాః. కర్మములన్నీ కూడా నిప్పు పొగచేత ఎట్లాగైతే ఆవరింపబడి కప్పబడి ఉంటుందో, దోషముల చేత కర్మలన్నీ కూడా ఆవరింపబడి ఉన్నాయి. గుణాలు సత్యాలా లేక కల్పితాలా, మాయ వలన ఏర్పడినటువంటివా లేక నిజంగా ఉండేటటువంటివా, ఏవైనప్పటికీ ఒక్క విషయం ఏమిటి అనంటే, వాటి యొక్క సంబంధాన్ని పొందినటువంటి కర్మ, అంటే గుణాల యొక్క స్వభావాల యొక్క సంబంధాన్ని పొందినటువంటి కర్మ ఏదైతే ఉందో, అది ఆత్మయందు అవిద్య చేత ఆరోపింపబడింది. ఆత్మయందు అవిద్య చేత ఆరోపింపబడింది. కావున విద్వాంసుడు కానివాడు, అవివేకి అయినవాడు క్షణకాలం పాటు కూడా కర్మ చేయకుండా ఉండలేడు అని శాస్త్రం చెబుతూ ఉంది. కర్మలను ఎవ్వడు విడువజాలడు. గుణాలు అవిద్యాకల్పితాలే కావచ్చు, లేదా సత్యాలే కావచ్చు. కర్మలన్నీ దానికి సంబంధించినవే ఉంటాయి, కానీ ఆత్మకు సంబంధించినవి కర్మలు కావు. ఆత్మకి ఏ కర్మ అవసరం లేదు. ఎందుకంటే ఆత్మకి మాయే ఉండదు. మాయాతీతమైనటువంటి త్రిగుణాతీతమైనటువంటి ఆ స్థితియే ఆత్మస్థితి. ఆత్మకు ఏ కర్మతో సంబంధం లేదు. ఆత్మకి ఏ కర్మ అవసరం లేదు, కర్మయోగం అంతకంటే అవసరం లేదు. ఎవరికి ఇవన్నీ అవసరం? అజ్ఞానికి అవసరము. ఎవరైతే అజ్ఞానం చేత అవిద్య చేత తనపై కర్మలన్నిటినీ ఆరోపింపజేసుకున్నారో, అధ్యసించుకుంటూ ఉన్నారో, అలా అధ్యసించుకున్న తర్వాత అటువంటి వ్యక్తి క్షణకాలము కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ఆ అవిద్య ఎప్పుడైతే నివర్తింపబడుతూ ఉందో, తొలగింపబడుతూ ఉందో, జ్ఞానము చేత, జ్ఞాననిష్టలో ఉండడం చేత, పరమాత్మ సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని పొందడం చేత, అప్పుడు ఆరోపింపబడినటువంటి అవిద్య మిగలదు గనక మిగిలినటువంటి కర్మలు కూడా ఉండవు.
అప్పుడు సర్వకర్మల నుంచి కూడా విముక్తుడవుతాడు. కావున అర్జునుడికి ఏం చెప్తున్నారు? యథార్థంగా ఆత్మకు కర్మలతో సంబంధం లేదు, అవసరమే లేదు. ప్రతి కర్మకి కూడాను పొగ కప్పినట్లుగా అగ్నికి దోషాలు కప్పబడే ఉన్నాయి. అందుకని నువ్వు ఇది వదిలేసి అది పట్టుకుంటే అక్కడ బాగుంటుంది, ఇక్కడ ఏ కర్మైనా అసలు కర్మే అవసరం లేనటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలి. ఎక్కడున్నప్పటికీ కూడా పరమేశ్వరుడికి అర్పించి కనుక కర్మను చేసేటట్లయితే అప్పుడు బ్రతుకు భవ్యమవుతూ ఉంది. ఎందుకు? అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేసినప్పుడు అడవి పంది వచ్చినటువంటి కథ మనకు తెలుసు. ఇద్దరి మధ్యన కూడా యుద్ధం కొనసాగుతుంది. పరమేశ్వరుడితో యుద్ధం చేసినా కూడా అప్పుడు తాను చేయాల్సిన విధి ప్రకారం చేస్తూ వెళ్ళాడు. కావున పరమేశ్వరుడు నుంచి అనుగ్రహానికి పాత్రుడై తపస్సు చేసినందుకు గాను, అక్కడ కూడా ధర్మాన్ని పాటించినందుకు గాను ఆ పాశుపతాస్త్రాన్ని కూడా పొందగలిగాడు. శ్రీకృష్ణ పరమాత్మను మనసులో ఉంచుకొని కృష్ణ పరమాత్మే భగవంతుడని తెలుసుకొని కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానమే స్మరణమే సర్వశ్రేష్టమని అనుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మకి శత్రుపక్షంలో, అంటే కృష్ణుడికి శత్రువులు లేరు, పాండవులకి శత్రుపక్షంలో ఉండే భీష్ముడి కూడా చిట్టి చివరికి ఏం పొందాడు? పరమాత్మ యొక్క అనుగ్రహాన్నే పొందాడు, సద్గతినే పొందాడు, దుర్గతిని పొందలేదు. కావున లోపల భావం గనక భగవంతుని వైపు కనుక వెళ్ళేటట్లయితే ఆ కర్మలో యోగం అనేటటువంటిది వస్తుంది. కర్మ స్వార్థం కోసమే అయినప్పటికీ కూడా ఆ కర్మలో యోగం వస్తుంది. కర్మలో యోగం ఎప్పుడైతే వచ్చి చేరుతుందో త్యాగం ఉద్భవిస్తుంది. త్యాగం ఎప్పుడైతే ఉద్భవించిందో మనసుని శుద్ధం చేస్తుంది. మనసుని ఎప్పుడైతే శుద్ధం చేసిందో అంతఃకరణమంతా కూడాను పవిత్రతను పొందుతుంది. అంతఃకరణమంతా ఎప్పుడైతే పవిత్రతను పొందిందో జ్ఞానం ప్రవేశించడానికి యోగ్యతను సంపాదించినది అవుతుంది. జ్ఞానం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో జన్మ ధన్యమైపోతుంది. అందుకుగాను పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ పాటించాలి. సత్యాలు అసత్యాలు, సుఖాలు దుఃఖాలు, ఇహలోకాలు పరలోకాలు అనేటటువంటివన్నీ పక్కన పెట్టాలి. పక్కన పెట్టి ఏం చేయాలి? ఆత్మను అనుసంధానం చెయ్యాలి. సర్వకర్మలను విడిచిన వాడై ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చెయ్యాలి. ఆత్మదర్శనం ఎప్పుడు లభిస్తుంది? వేదాంత వాక్యాలను కనుక ధారణ చేసి ధ్యానం చేసి తద్వారా తదేకంగా దానిలోంచే నిమగ్నులై నిష్టలో ఉండేటట్లయితే ఆ పరబ్రహ్మ తత్వం విదితమవుతుంది. అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆ అమృతత్వాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. కావున కర్మలు ఏవైనా సరే దోషం ఉంటాయి కనుక ఆ కర్మని యోగం చేయాలంటే భగవంతుడిని చేర్చాలి, భగవంతుడికి సమర్పించాలి. హోమం చేస్తారు. ఒక మహానుభావుడు అంటారు ఇలా, హోమం చేసేటప్పుడు హోమ సమిధల్ని వేస్తారు. కర్రలు లాంటివి వేస్తుంటారు సమిధల్ని. సమిధలు వేసినప్పుడు ఒక్కొక్కసారి సమిధల్లో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు వేస్తే మరి హోమంలో నువ్వు పురుగుల్ని చంపిన వాళ్ళు అవుతారు. కానీ అక్కడ ఎందుకు వేస్తున్నారు? భగవంతుడి కోసం భగవంతుని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా సమాజ శ్రేయస్సును కోరి కర్మను పైన కర్మఫలం పైన ఆసక్తి లేకుండా పరమాత్మనే దృష్టిలో పెట్టుకొని పరమాత్మ కోసమే ఆ కర్మ చేసేటట్లయితే విడిచేటట్లయితే ఆ కర్మ యోగమైపోయి పవిత్రతను కలిగిస్తుంది. దోషాన్ని అంటనివ్వదు, దోషం అంటదు. అర్జున, నువ్వు చేయబోయేటటువంటి యుద్ధం కూడా అటువంటి పవిత్రమైనటువంటి కర్మయే. ఈ ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో నువ్వు చేసేటటువంటి యుద్ధం కూడా పవిత్రమైనటువంటిదే. నీకు దోషం అంటదు. నువ్వు కర్మని భగవంతుడికి సమర్పించి కర్మని చేస్తే నీకు ఏ దోషాలు అంటవు, నువ్వు చక్కగా ముందుకు వెళ్ళిపోతావు అనేటటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తూ వచ్చారు. ఇంకా ఏ భావాలతో ఎటువంటి మానసిక నైజములతో కర్మని చేస్తే ఉత్తమమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి సిద్ధిని పొందుతారు అనేటటువంటి విషయాన్ని తదుపరి శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి.
అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సర్వత్ర అసక్త బుద్ధి, అన్ని విషయములయందు ఆసక్తి లేనివాడును. జితాత్మ అంటే సంయత చిత్తుడును. విగత స్పృహ భోగకాంక్ష లేనివాడును అయినటువంటి నరుడు సన్యాసేన సమ్యక్ దర్శనపూర్వకమగు సర్వకర్మ సన్యాసము చేత పరమాం నైష్కర్మ్య సిద్ధిం పరమమైనటువంటి నిష్క్రియమగు ఆత్మస్వరూపమును పొందుట అను సిద్ధిని అధిగచ్చతి పొందును. ఆత్మస్వరూపాన్ని పొందుట అనేటటువంటి సిద్ధిని పొందుతాడు. సమ్యక్ దర్శనపూర్వకమైనటువంటి సర్వకర్మ సన్యాసము చేత అటువంటి సిద్ధిని పొందుతాడు. ఎప్పుడు అంటే ఫలానా ఫలానా లక్షణాలు ఉండేటట్లయితే. సంగమునకి మామూలుగా కారణములు ఏమిటి? వేనిపైన సంగం ఉంటుంది అని అంటే ముఖ్యంగా బలంగా ఉండేటటువంటిది జీవిత భాగస్వామి పట్ల, స్వామిని వారి ద్వారా ఉత్పన్నమైనటువంటి వారి పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుంది, సంగం ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది, రాగం ఉంటుంది. ఇంకా సంపాదించిన వాటి పట్ల, ధనం పట్ల, ఆస్తుల పట్ల ఉంటుంది. ఇంకా నాకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి వారి పట్ల, వాటి పట్ల కూడా ఉంటుంది. ఈ సంఘం అనేటటువంటిది ఏర్పడుతూ వస్తుంది. ఎటువంటి భావం కలిగి ఉంటాడు ఇక్కడ చెప్పినటువంటి వ్యక్తి? అటువంటి వారందరి పట్ల, అటువంటి వాటి పట్ల నేను వీరి వాడను కాను, వీరు నా వారు కారు అనేటటువంటి భావన అక్కడ ఉంటుంది. నేను వీరి వాడను, వీరు నా వారు అనే భావన ఉంటే అది ఆసక్తి, మామూలుగా ఉండేది. అసక్త బుద్ధి అని అంటే ఏమిటి? ఇటువంటి భావన లేకుండా ఉండేటట్లయితే. ఎందుకనంటే ఆత్మకి ప్రపంచంతో సంబంధము లేనటువంటి సంబంధం ఉన్నది, సంబంధము కానటువంటి సంబంధం ఉన్నది. రిలేషన్లెస్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది ఆత్మ అండ్ ది వరల్డ్. ఎందుకంటే ఇది ఆత్మ, అది అనాత్మ. అనాత్మకి ఆత్మతో రిలేషన్షిప్ ఏమిటి? కాకపోతే సూపర్ ఇంపోజ్ అయింది గనక, అధ్యారోపితం అయింది గనక, ప్రొజెక్షన్ అయింది గనక అక్కడ సంబంధం ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. ఆ విధంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కావున కేవలం భగవంతుని పైన మాత్రమే దృష్టి, సంగము లేకుండా. ఇవేవీ నావి కాదు, నేను వీటికి సంబంధించిన వాడను కాదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే 150 కిలోల బంగారము, 75 కోట్ల ధనము దొరికితే నేను వీటికి సంబంధించిన వాడను కాను అనేది తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఇవి నాకు సంబంధించినవి కావు, ఇది నాది కాదు, నేను వీరి వాడను కాను. అయినా వాళ్ళు వినరు. అప్పుడు అది ముందు నుంచే చేస్తే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చెప్తే ఎవడైనా వింటాడు, నమస్కరించి మరిపోతాడు అట్లా చేస్తే. ఎందుకంటే ఎలాగైనా చేయాల్సిన పని వస్తుంది. వాళ్ళే రావక్కర్లే, ఏదో రకంగా ఏమైనా కావచ్చు, ఏదైనా జరగచ్చు. ఉన్న ప్రాణం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా మళ్ళీ నాకు ఇవి సంబంధించినవి కాదు, నేను వీటికి సంబంధించిన వాడని కాదని అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఎట్లా పోతాం, ముందుకు పోలేం కదా. అంత జీవితకాలంలో ఎన్నైనా జరగచ్చు. కావున ఇక్కడ చెప్పింది అదే. ముందు నుంచే వదులుకోమని చెప్పలేదే, విడిచిపెట్టమని చెప్పలేదే, ఇచ్చేయమని చెప్పలేదే. నీ ఇంట్లో ఉండే పక్కింట్లో వాళ్ళకి ఇచ్చేయి, లేకపోతే విధిలో వాడికి ఇచ్చేయి, అట్లా చెప్పలేదే. చేస్తూ ఉండి ఇవి నావి కావు, నేను వీరి వాడను కాను. యథార్థంగా నిజమే. మనకు అప్పుడప్పుడు రివర్సల్స్ అనేవి అవుతూ ఉంటాయి, జట్కాలు అంటుంటారు. మనం బాగా ప్రేమించినటువంటి వాళ్ళు, ఇష్టపడేటువంటి వాళ్ళు కొన్ని కొడుతుంటారు. అప్పుడప్పుడు కొట్టినప్పుడు తెలుస్తుంది, అబ్బా ఇదేంటి వీళ్ళు నిజంగా నా వాళ్ళు అనుకునే వీళ్ళు ఇట్లా చేశారు ఏంటి. అప్పుడు అనిపిస్తుంది
కానీ నిజానికి కాదు. స్వార్థ బుద్ధితో కనుక చూసేటట్లయితే ఇటువంటివన్నీ పడుతూ ఉంటాయి. ముందు నుంచే అసక్త బుద్ధి ఉందనుకోండి, ఏం జరిగినా కూడా వారి పట్ల నింద ఉండదు, బాధ ఉండదు, ద్వేషం ఉండదు, రోషం ఉండదు. ఎందుకంటే లోపల ముందే తెలిసిపోయింది. ఆ విధంగా జితాత్మ విగత స్పృహ, విషయముల నుండి మరల్చినటువంటి అంతఃకరణము కలిగిన వాడు, అటువంటి అంతఃకరణమును వశపరుచుకొనినటువంటి వాడు. దేహం మీద, లౌకిక భోగాల మీద కోరికలు చాలా ఉండొచ్చు, కానీ అటువంటి దృశ్యములన్నీ కూడా, ఆ దృశ్యముల పైన ఆశ లేనివాడు, తృష్ణ లేనటువంటి వాడు. తృష్ణ లేదు, ఆశ లేదు, అంతఃకరణాన్ని కూడా వశపరుచుకొని ఉన్నాడు. అటువంటి వాడు నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు. అంటే అసక్తమైనటువంటి సంగరహితమైనటువంటి బుద్ధి, అంతఃకరణం ఎవరికైతే ఉంటుందో వారికే ఈ యోగ్యత వస్తుంది. నిర్గతాని కర్మాణి యస్మాత్ నిష్క్రియాత్మ సంబోధాత్ స నిష్కర్మ తస్య భావ నైష్కర్మ్యం. నైష్కర్మం అంటే ఏమిటి అనే దానికి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట, ఇక్కడ విపులీకరణ. నిష్క్రియాత్మక జ్ఞానము వలన ఏ నిష్క్రియాత్మ నుండి కర్మలు సంపూర్ణంగా తొలగిపోతాయో, ఎవరి నుంచైతే కర్మలు సంపూర్ణంగా తొలగిపోతాయో అటువంటి వాడిని నిష్కర్మ అని అంటూ ఉంటారు. అటువంటి వాని యొక్క భావాన్ని నైష్కర్మ్యము అని అంటారు. ఆ నైష్కర్మ్యమే సిద్ధి. కావున నైష్కర్మ్య సిద్ధి అని అనబడుతూ ఉంది. లేక నిష్క్రియత్వము యొక్క సిద్ధి నైష్కర్మ్య సిద్ధి అని అనబడుతూ ఉంది. అంటే ఏమిటిది? నిష్క్రియాత్మయందే ప్రతిష్ఠితమై ఉండేటటువంటి ఆత్మస్థితి. ఆత్మకి ఎలాగూ కర్మలతో అవసరం లేదు. కర్మలు మనం ఎందుకు చేస్తాం? ఏదో కావాలి గనక, ఏదో పొందాలి గనక, వెలితి పోగొట్టుకోవాలి గనక, కోరికలు తీర్చుకోవాలి గనక, లేనిది సంపాదించుకోవాలి గనక, సుఖాన్ని అనుభవించాలి గనక, భోగాన్ని చవి చూడాలి గనక, ఇలాంటివన్నీ, అధికారం కావాలి, ఇంకేవేవో కావాలి ప్రపంచంలో కనుక మనకి కోరికలు ఉంటాయి. కోరికలకు అనుగుణంగా కర్మలు ఉంటాయి. ఆత్మ సంపూర్ణ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మకు కోరికలు ఎక్కడ, కర్మలు ఎక్కడ? కోరికలు లేవు, కర్మలు లేవు. అట్టి నిష్క్రియమైనటువంటి ఆత్మయందు ప్రతిష్ఠితమై ఉండేటటువంటి స్థితి నైష్కర్మ్య స్థితి. అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితి. ఇది సమ్యక్ దర్శనము చేత, సమ్యక్ దర్శన పూర్వకమగు సర్వకర్మ సన్యాసము చేత పొందబడుతూ ఉన్నది. ఆత్మస్వరూపములో ఆత్మగా ఉండడము నైష్కర్మ్యము. అదే నైష్కర్మ్య సిద్ధి. ఆత్మస్వరూపంలో ఆత్మగా ఉండడం, తనలో తానుగా ఉండడం. మామూలు వాక్యంలో చెప్పాలంటే తనలో తానుగా ఉండడం, తనతో తాను ఉండడం, తనలో తానుగా తనతో తాను ఉండడం. ఎవడి వెనకాల పరిగెత్తినా వెళితే అసంతృప్తే, దేనికోసం వెంపర్లాడినా విషాదమే, దుఃఖమే, చివరికి నష్టమే, చివరికి బాధే. అన్ని వంటి వెనకాల తిరిగి 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 చివరికి ఎక్కడికి రావాలయ్యా అంటే తన దగ్గరికే తాను రావాలి. ఎక్కడ ఉండాలయ్యా అంటే తనలోనే తాను ఉండాలి. ఎవరితో ఉండాలయ్యా అంటే తనతో తానుగా తాను ఉండాలి. తనతో తానుగా తాను ఉండిపోగలిగితే అదే నైష్కర్మ్య సిద్ధి, అదే బ్రాహ్మీ స్థితి. చిట్టి చివరికి అక్కడే ఉంది, పరమానందం అంతా అక్కడే ఉంది. పరమ మోక్షం అంటే అదే. మోక్షం అంటే వేరే చోట ఎక్కడో లేదు, ఒక చోటులో లేదు, ఒక కాలంలో రాదు, ఒక విషయంలో ఉండదు. దేశకాల వస్తువులకు అతీతంగా ఉంటుంది, అంతటా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు కోరుకుంటే నిజంగా దానికి సంబంధించినటువంటి సాధన చేసి పవిత్రతను పొందగలిగి ఉంటే అప్పుడే నీకు అది అభివ్యక్తమవుతుంది. ఆత్మస్వరూపంలో ఆత్మగా ఉండడం. చిట్టి చివరకు అందరూ చేరాల్సింది ఇక్కడికే. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని లోకాలకు వెళ్ళినా, ఏ లోకంలో ఏ అనుభవాన్ని పొందినా, ఏ పవిత్ర కర్మలు చేసి ఎంత గొప్ప జన్మని పొంది ఎంత గొప్ప రాజభోగాలను అనుభవించినా, రాజ్యాధికారాలను చేపట్టినా, ఏం చేసినా చిట్టి చివరకు నిజమైనటువంటి ఆనందము, తృప్తి ఎక్కడుందంటే తనలో, తన దగ్గర తానుగా ఉంటే, తనలో తన దగ్గర తానుగా ఉంటే, తనతో తదేకమైతే, తాదాత్మ్యమైతే అక్కడే తత్వం ఉంది. అదే తత్వం.
అంతకంటే వేరే ఎక్కడా లేదు. ఎక్కడికి పోయినా చిట్టి చివరకు భిక్షపాత్ర ఖాళీగానే ఉంటుంది, నిరాశ నిస్పృహలే ఉంటాయి, దానికి తోడు కొన్ని దోషాలు కూడా వస్తాయి. నిష్కర్మ అంటే పరబ్రహ్మ, దానికి సంబంధించినటువంటి విచారము చేస్తే, పరబ్రహ్మకి సంబంధించినటువంటి విచారము చేస్తే ఉత్పన్నమయ్యేటటువంటి జ్ఞానమే నైష్కర్మ్యము, దాని రూపమే నైష్కర్మ్య సిద్ధి. అంటే పరబ్రహ్మ సంబంధించినటువంటి విచారం చేయాలి. మనం చేసేది అదే. ఇప్పుడు మనం చేసే విచారం అంతా కూడా భగవానుడు చెప్పినటువంటి విచారమే చేస్తున్నాం, అటువంటి చింతనే చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆత్మస్వరూపమే అనుభూతిగా నిలిచిపోతుంది. ఇప్పుడు బుద్ధిలో ఒక జ్ఞానపు తునకలా ఉంది, మనసులో ఒక ఆలోచనగా ఉంది, స్మృతిలో ఒక గుర్తుగా ఉంది. అప్పుడు ఎలా మిగులుతుంది? ఆత్మస్వరూపమే అనుభూతిగా నిలిచిపోతుంది, ఎప్పటికీ కలుగుతూ ఉంటుంది అటువంటి అనుభూతి. 24/7 365 days 86,400 seconds 100 seconds కంటిన్యూస్గా రోజు ప్రతి క్షణములో ఆ ఆత్మానుభూతి కలుగుతూనే ఉంటుంది. అటువంటి స్థితియే నిజానికి చూస్తే అన్ని కర్మలను సన్యసించినటువంటి స్థితి, అన్నిటినీ త్యజించినటువంటి స్థితి, సర్వకర్మ సన్యాస స్థితి. ఇదే త్యాగ లక్షణం, ఇదే కర్మయోగ లక్షణం. ఇక్కడే ఉంది కర్మయోగం, కర్మత్యాగం అంతా కూడా ఇక్కడే కనపడుతూ ఉంది. ఇదే బ్రాహ్మీ స్థితి. అంటే అన్ని కర్మల్ని విడిచిపెట్టాలా? ఇప్పుడు నువ్వు విడిచిపెట్టక్కర్లేదు. ఆ యోగ్యమైనటువంటి స్థితి నీకు ఎప్పుడైతే కలుగుతుందో, ఆత్మలో స్థిరమైనటువంటి పవిత్రమైనటువంటి మనసు ఎప్పుడైతే నీకు ఏర్పడుతుందో, అప్పుడు వాటంతట అవే కర్మలు వెళ్ళిపోతాయి, ఉండవు అక్కడ కర్మలన్నీ కూడా. సిద్ధిని పొందినటువంటి వ్యక్తి ఏ రీతిగా పరమాత్మని పొందుతాడో ఆ విషయాన్ని చెప్తాను అని పరమాత్మ అంటూ ఉన్నారు. సిద్ధిం ప్రాప్తో యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. అర్జున, సిద్ధిని పొందినటువంటి వ్యక్తి ఏ రీతిగా పరమాత్మను పొందునో, కౌంతేయ సిద్ధిం ప్రాప్త, అర్జున సిద్ధిని పొందినటువంటి వ్యక్తి యదా బ్రహ్మ ఆప్నోతి, ఏ రీతిగా పరమాత్మను పొందునో, యా జ్ఞానస్య పరానిష్ట, ఏది జ్ఞానము యొక్క పరిసమాప్తియో, ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా కోరేది లేదు, తెలుసుకునేది లేదు, తెలియబడేది లేదు, ప్రయత్నించేది, సాధన చేసేది లేదు, అదే పరమావధి అన్నిటికీ. తథా సమాసేన ఏవ, ఆ జ్ఞాననిష్ట క్రమమును సంక్షేపముగా మే నిబోధ, నా నుండి తెలుసుకో. గురువును సమీపించి గురు సాంప్రదాయాన్ని పాటిస్తూ వేదాంత శ్రవణము చేసి వేదాంత వాక్య ప్రమాణ విషయముపై విశ్వాసము కలిగినటువంటి వారికి ఏం కలుగుతుంది అనంటే, బాహ్యంలో ఉండే విషయాలపైన ఆసక్తి ఉండదు. 1. 2, ఆత్మ కంటే భిన్నమైనదంతయు మిథ్య అనేటటువంటి విశ్వాసము ఏర్పడుతుంది. తరువాత ద్వైత వస్తువునందు ఇది సత్యము అనేటటువంటి బుద్ధి ఉండదు. 3 విషయాలు. ద్వైత వస్తువునందు సత్యమనేటటువంటి బుద్ధి ఉండదు, ఆత్మ కంటే భిన్నమైనదంతా మిథ్య అనేటటువంటి విషయం తెలుస్తుంది, బాహ్యమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉండదు. విషయాల పట్ల ఆసక్తి ఉండదు, ఆత్మ కంటే భిన్నమైనదంతా మిథ్య అని తెలుస్తుంది, ద్వైత వస్తువులందు ఇది సత్యము అనేటటువంటి బుద్ధి ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ఉన్నదంతా ఆత్మస్వరూపంగానే విదితమవుతూ ఉంటుంది. బాహ్య విషయ వస్తువుల పైన మనసు పోదు, ఎందుకంటే అవి సత్యం కాదు, అవి వాస్తవం కాదు, అవి మిథ్య, దాంట్లో వాస్తవికత లేదు, అయిపోయింది, దాంట్లో నిజమైనటువంటి సుఖం లేదు, అంతా కల్పితము. అప్పుడు వాస్తవం ఏమిటి? అద్వయ స్వరూపమైనటువంటి ఆత్మయే వాస్తవము. అటువంటి నిష్ఠ ష్టా గతి నివృత్తవు. ష్టా గతి నివృత్తవు అని అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏమిటి? రావడము పోవడము అనేటటువంటిది దేని నుండి పూర్తిగా ఆగిపోతుందో, ఇంకా రాకడలు పోకడలు లేవు.
గమనాగమన నివృత్తి అంటే జన్మల్ని పొందడం, స్వర్గాన్ని పొందడం, నరకాన్ని పొందడం, శరీరాన్ని పొందడం, కష్టాల్ని పొందడం, బాధల్ని పొందడం, ఇక్కట్లని పొందడం, ఇబ్బందుల్ని పొందడం, రైడ్లు పొందడం, ఇటువంటివన్నీ ఏవి ఉండవు. ఎందుకు ఉండవు? ఉండవు అంతే. ఎందుకంటే అవసరమే లేదు. ఈ రాకపోకడలే ఉండవు. ఎందుకంటే ఈ రాకపోకడలన్నీ దేనికోసం? సుఖం కోసం. సుఖం కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి, తృప్తి కావాలి, సంబరంగా జీవితాన్ని సాగించి ఇంతే దీంట్లోనే ఉంటాయి. నిజమైనటువంటిది ఎక్కడ లభిస్తుంది? దాంట్లో నిలబడిపోయి ఉండడమే. ఎక్కడైతే రాకడ పోకడలు లేవో అదే నిష్ఠ, అదే నిజమైనటువంటిది, అదే బ్రాహ్మీ స్థితి. దాన్ని పొందేటందుకు అవకాశం దొరుకుతుంది. రాజా తేజ్ బహదూర్ గారు చాలా విశేషమైనటువంటి రాజుగా కీర్తింపబడినటువంటి వారు. ఒకరోజు రాజా తేజ్ బహదూర్ గారి శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర అంటే అలా వారిని అలా రథం పైన అధిరోహింపజేసి ఇంకా నెమ్మదిగా అలా అందరూ కూడా చాలామంది చుట్టూతా చేరి చక్కని నృత్యాలు ఉంటాయి, సంగీతం ఉంటుంది, జయ జయధ్వానాలు ఉంటాయి. అలాంటివన్నీ తీసుకొని అలా వెళ్ళుకొని శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ముందు సైనికులందరూ కూడా ఉండే వాళ్ళందరినీ పక్కకు జరగమని, ఆ రాజు యొక్క దర్శనాన్ని చేసుకోమని, రాజుకు గౌరవపూర్వకంగా నమస్కారం చేసుకోమని అలాగా అన్ని చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. అలా వెళుతూ ఉంటే దారిలో ఒక సంత మహాత్ముడు అక్కడ కనపడ్డాడు. ఈ సైనికులు ముందుగా వెళ్ళి ఆ సంత మహాత్ముడిని, రాజు వస్తున్నాడు పక్కకు జరుగు అన్నారు. అప్పుడు ఆ సంత మహాత్ముడు ఉన్నాడు, మహారాజు ఇక్కడ ఉన్నాడని మీరు రాజుకు చెప్పుకో అన్నాడు. వీళ్ళు షాకు. అడుక్కునేవాళ్ళ ఉన్నాడు, జోల కట్టుకొని ఉన్నాడు, చింపిరి బట్టలు వేసుకొని ఉన్నాడు. ఏమిటి గడ్డం మీసాలు పెంచుకున్నాడు, జుట్టు పెరిగింది, ఈయనేమిటి మహారాజు ఏమిటి, ఏం చెప్పావు అన్నాడు. మహారాజు ఇక్కడ ఉన్నాడని మీరు రాజుకు చెప్పుకో అన్న. వాళ్ళు కొంచెం బెదిరిపోయారు. ఎందుకంటే ఆయన ఇట్లా చూసి చెప్పాడు. ఆ కళ్ళల్లో, ఆ ముఖంలో ఆ తేజస్సు కనపడుతుంది, లోపల బయటికి అట్లా ఉన్న ఆ మాట చెప్పేటప్పటికి ఆ మాట సూటిగా వెళ్ళి వీళ్ళ లోపల, మనసు లోపల దూసుకుపోయింది. ఎందుకంటే వాళ్ళు పూర్ణంగా దేంట్లో ఉంటే దాంట్లోనే ఉంటారు. వాళ్ళు ఒక చూపు చూసినా ఆ చూపు దూసుకొని పోతుంది. మహారాజు కూడా ఉన్నాడని చెప్పుకో అని చెప్పేటప్పటికి వీళ్ళు వచ్చి చెప్తారు, మహారాజు గారు ఉన్నారా? ఆయన ఉంటే నేను రాజుని ఎవరాయన మహారాజు, నేను కూడా చూస్తానని వచ్చాను. చూస్తే ఈయన, చూస్తే అప్పుడు ఈయనంటే నువ్వు మహారాజు ఎట్లా అవుతావయ్యా తేజ్ బహదూర్, నువ్వు మహారాజు అవ్వడం ఏమిటి? సైనికులు ఎక్కడా నీకు? నాకు చూడు ఎంతమంది సైనికులు ఉన్నారో అన్న. అప్పుడు ఆయన అంటాడు, నీకు భయం, శత్రువులు వచ్చి ఎక్కడ చంపేస్తారో, ఎవడు ఎప్పుడు నీ మీద పడి నేను ప్రాణం తీస్తాడో అనే భయం. అందుకు నీకు సైనికులు కావాలి. నాకు భయమే లేదు, నిర్భయుణ్ణి. నాకు సైనికులు అవసరం లేదు, నీకు అవసరం. 2, ఆ సైనికులు పోషించడానికి నీకు డబ్బు అవసరం, ధనం అవసరం. అందుకని దానిపైన పడతావు. నాకు అవసరమే లేదు, ధనం కూడా అవసరం లేదు, నాకు డబ్బుతో అవసరం లేదు. నీకు సేవకులు కావాలి, నాకు సేవకులే అవసరం లేదు. నాకు సేవకులు న్యాచురల్గా వస్తారు. నేను ఎక్కడికి పోతే అక్కడ నేను ఉంటే చాలు, వాళ్లే వచ్చి సేవ చేసుకుని పోతారు. నాకు సేవకులు అవసరం లేదు. నాలో సోహముంది, నీలో మోహముంది. డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన. నాలో సోహముంది, అహం సహం ఆహా, నేనే అతడు, తానే నేను. హంస సోహం, సోహం హంస. నాలో సోహం ఉంది, నీలో మోహం ఉంది. ఎప్పుడైతే ఈ మాట వేశాడో అప్పుడు రాజు కనిపించి, అమ్మో ఇదేదో వేరే లెవెల్ నుంచి వస్తుంది నాకు. నాలో సోహం ఉంది, నీలో మోహం ఉంది అని చెప్పి మరొక విషయం చెప్తాడు. నా లోపల శివోహం 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 అనేటటువంటి భావన ఉంది. నీ లోపల అహం 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 అనే భావన ఉంది. ఆ అహం ఉంది గనకనే నీకు భయం ఉంది, నీకు మరణం ఉంది. శివోహం ఉంది గనకనే నాకు అభయం ఉంది, అమృతం ఉంది. వెంటనే ఆ రాజుగారు దిగిపోయారు రథం నుంచి. దిగిపోయి దగ్గరికి వెళ్తుంటే ఆయన అంటాడు, నీ రాజ్యం కొంతకాలమే ఉంటుంది, నా సామ్రాజ్యం ఎప్పటికీ ఉంటుంది. నీ రాజ్యాన్ని ఎవడైనా వచ్చి కొల్లగొట్టగలడు, నిన్ను ఓడించగలడు. నా రాజ్యాన్ని ఎవరూ పొందలేరు. ఎందరు వచ్చి పొందినా సామ్రాజ్యాన్ని ఆనందిస్తూనే ఉంటారు. నేను ఎప్పుడూ పోగొట్టుకోను, కోల్పోబడను సామ్రాజ్యాన్ని. నీ రాజ్యం వేరు, నా సామ్రాజ్యం వేరు.
నీది పరిమితం, నాది అపరిమితం. నీది అంతం, నాది అనంతం. అంతే. వెళ్ళి డైరెక్ట్గా రాజా తేజ్ బహదూర్ గారు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయి నమస్కారం పెట్టి ఎప్పుడు ఆయన అంటాడు, శోభాయాత్ర నీకా? దేవుడికి రా నువ్వు చేయాల్సింది శోభాయాత్ర, నీకు కాదు. నీ కీర్తి కాదు కావాల్సింది, నీ ప్రతిష్ట కాదు కావాల్సింది, దేవుడిది శోభాయాత్ర. నీకు ఈ శోభాయాత్ర అంతా ఆ దేవుడి కృప వల్ల, నువ్వు చేసినటువంటి కర్మల వల్ల, భగవంతుడి దయ వల్ల నీకు వచ్చిందని గుర్తుపెట్టుకో. భగవంతుడు ఆయన పైన దృష్టి తీసుకెళ్ళాడు. అప్పుడు కానీ ఈ రాజా తేజ్ బహదూర్ గారి జ్ఞానోదయం కలగలేదు. అంటే మహాపురుషులు అట్లా ఉంటారు. అందుకనే తపోవన్జీ గారిని కూడా మహారాజ్ అనేవారు. ఆయన ఏం మహారాజు, మరి జోల పట్టుకొని తిరుగుతూ ఉంటాడు హిమాలయాల్లో మహారాజు అంటే మహారాజే, ఆత్మ సామ్రాజ్యంలో మహారాజు ఆయన. ఎందుకంటే ఏది పొందాలో అది పొందారు. కబీర్ దాస్ గారు అంటారు ఒక చోట, దాస కబీర చడయో గడువు పర్, దాస కబీర చడయో గడువు పర్, రాజ మిలియో అవినాశీ, రాజ మిలియో అవినాశీ, దాస కబీర. ఆయన ఎప్పుడు పరమాత్మకి దాసుడే అనుకున్నాడు. ఆయన ఎప్పుడు నేను దాసుడినే అంటాడు. హనుమంతుడు ఎట్లాగైతే దాసుడిని అనుకున్నాడు, ఈయన దాసుడే అనుకుంటాడు ఎప్పుడు కూడా. దాస కబీర చెడయో గడువు పర్, ఎత్తైనటువంటి శ్రేష్టమైనటువంటి దాని ఆ సింహాసనం పైన ఎక్కి కూర్చున్నాడు. రాజ్యమిల్లయో అవినాశి, ఎటువంటి రాజ్యం దొరికిందట ఆయన దాన్ని ఎక్కి కూర్చుంటే? అవినాశి అయినటువంటి, నశించిపోనటువంటి, అమృతప్రాయమైనటువంటి సామ్రాజ్యం దొరికింది అంటాడు. అంటే ఏమిటి? ఎప్పుడైతే సహస్రారంలో ఎక్కి కూర్చున్నాడో, ఆ సహస్రదళ పద్మం అనేటువంటి సింహాసనంలో కూర్చున్నాడో, అప్పుడు అమృతమయమైనటువంటి, ఆనందమయమైనటువంటి, బ్రాహ్మీమయమైనటువంటి ఆ సామ్రాజ్యం లభించింది అని కబీర్ దాస్ గారు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అటువంటి సామ్రాజ్యమే లభించింది. అదే సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యాన్నే మనం పొందాలి. అదే మనం నిజంగా సాధించుకోవాలి. ఎట్లా వస్తుంది ఆ సామ్రాజ్యం అంటే? పరమ పునీతమైనటువంటి స్థితి కలిగితే. ఎట్లా కలుగుతుంది అది? స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంది? స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ కర్మలు చేసేటప్పుడు స్వభావానికి సంబంధించిన కర్మలు, శాస్త్రవిహితంగా ఉండేటటువంటి కర్మలు, పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కర్మలు చేసుకుంటూ, ఆ కర్మలలో ఉండేటటువంటి విశిష్టతని గుర్తుంచుకుంటూ, త్యాగభావనతో, నిష్కామ కర్మభావనతో, భగవదర్పణ భావనతో చేసుకుంటూ వెళితే అంతఃకరణం పవిత్రమై ముందుకు వెళ్ళి చిట్టి చివరికి ఈ కర్మలన్నీ లేనటువంటి స్థితి, బ్రాహ్మీ స్థితి సంప్రాప్తమవుతుంది. ఆత్మ సామ్రాజ్యమే సంప్రాప్తమవుతుంది. వాళ్ళ అమ్మాయి కోసం సంబంధాలు చూస్తూ పెళ్ళిళ్ళ పేరయ్యతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారట. జరుపుతూ ఉండి అన్నారట, ఏమయ్యా నువ్వు చాలా సంబంధాలు చూస్తూనే ఉన్నావని మా అమ్మాయికి ఎటువంటి సంబంధం కావాలంటే దించిన తల ఎత్తకుండా పని చేసుకుంటూ పోయేటటువంటి వాడి సంబంధం కావాలి. మా అమ్మాయి ఒక్కతే కూతురు, అట్లా గారాభంగా పెరిగింది కనుక వాడు తల దించితే ఎత్తకూడదు, అట్లాంటి వాడి సంబంధం తీసుకురా అని పెళ్ళిళ్ళ పేరయ్య గారు తీసుకొని వచ్చి ఫోటో చూపెడతారు. చూసుకోండి వీడి ఫోటో, వీడు దించిన తల ఎత్తడు, ఎప్పుడూ దించే చూస్తుంటాడు. ఎందుకు అంటారు? చూడండి ఫోటో, చిత్తు కాగితాలు ఏరుకునేవాడు. చిత్తు కాగితాలు ఏరుకునేవాడు ఎప్పుడూ ఇట్లానే ఉంటుంది, చెత్తను చూసేవాడు. వాడు ఎత్తడు, తల దించే ఉంటుంది, దించే పని చేసుకుంటూ పోదు. వీడైతే సరిపోతాడు. మరి కోరికలు అట్లా ఉంటే అట్లనే ఉంటుంది. మరి ఒకడట ఒక దొంగ ఇంకో దొంగతో మాట్లాడుతున్నాడట. ఏమిటి? ఇంకో దొంగతో వెళ్ళి, ఏమిటో రోజులు మారిపోయాయి, చీ ఇట్లా మారిపోతారు ప్రజలని నేను అనుకోలేదన్నాడు దొంగ. ఏమిట్రా నువ్వు అట్లా అంటున్నావంటే, నేను ఒక వ్యక్తి అట్లా వెళుతూ ఉంటే వాడిని వెంబడించి కాసేపు దగ్గరికి వెళ్ళి కత్తి తీసి నీ దగ్గర ఉన్నటువంటివన్నీ పర్సును బయటికి తీ, లేకపోతే కత్తితో పొడుస్తా అన్న. వాడు వెంటనే పిస్టల్ తీసి కత్తి కూడా లాక్కొని, నా దగ్గర ఉన్నవన్నీ లాక్కొని, నీకంటే స్పెషల్ దొంగని నేనని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమి దొంగలు తయారయ్యారా బాబు ఈ రోజుల్లో! మరి ఇంత అన్యాయమా? దొంగలకు కూడా ఇట్లాంటి అన్యాయమా అని వాడు అంటాడు. వాడు చేసే దొంగ పని, కానీ వాడికంటే ఇంకో దొంగ తయారయ్యాడట. వీడి దగ్గర ఉన్నవన్నీ కొట్టేసి వాడు వెళ్ళిపోయాడు.
ఎవరు ఎంత కొట్టేసినా వేరే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఇంకో రకంగా కొట్టేస్తారు. తనకు భగవద్ అనుగ్రహం ద్వారా నిర్దేశితమైనటువంటినంత మాత్రమే ఉంటుంది చిట్టి చివరికి. లేందు ఉండదు, ఎంత తెచ్చుకున్నా అది ఉండదు, ఏదో రకంగా పోతూ ఉంటుంది. కాసేపే తాత్కాలికంగా ఏదో నా పేరుంది అనుకుంటూ ఉండవచ్చు, అంతే, తర్వాత ఉండదు. ఒక స్కూల్లో మాస్టర్ గారు పిల్లాడిని అడిగారట, పెద్దయ్యాక ఏమవుతావు? ఇంకా పెద్ద అవుతాను. ఇంకా పెద్ద అయ్యాక ఏమవుతాం? మరీ పెద్దవాడిని అవుతాను. ఇంకా పెద్దవాడి అయ్యాక ఏమవుతావు? ఇంకా పెద్దవాడిని అవుతాను. అది కాదయ్యా, ఇంకా 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 పెద్దవాడు అయిన తర్వాత ఏమవుతావు? పేదవాడిని అవుతాను. అంత పెద్దవాడైన తర్వాత పేదవాడు ఎందుకు అవుతావు? ఇంకేముంది సార్ అవ్వడానికి? అన్నీ పొంది తరించి ఆనందించి తృప్తి పొంది సంపాదించి అనుభవించి ఇంకేమవుతా? అన్నీ వదిలేయాలనిపిస్తుంది, పేదవాడిని అయిపోతాను. మాస్టర్ గారు తలకాయ తిరిగిపోయింది. అంత పెద్దవాళ్ళు అయ్యేది చివరకు పేదవాళ్ళు అవ్వడానికి, మరి ఇంకెందుకు అన్నాడు. మరి అలాగైతే పెద్దవాడు అవ్వడం ఎందుకురా అన్నాడు. మీరు అడిగినందుకు సార్, మీరు అడుగుతున్నారు కదా, నేను ఊరుకు ఉండనివ్వట్లేదు కదా. ఏమవుతావు ఏమవుతావు అని పెద్దవాడిని అవుతా, ఇంకా పెద్దవాడిని అవుతా, ఇంకా తర్వాత ఏమవుతావు? పేదవాడిని అవుతా, అంతే. పెద్దవాడు అయ్యేది పేదవాడు అవ్వడానికి. పేదవాడిని నేను ముందే తెలుసుకుంటే నావేవీ కావు కదా, అంతా పరమాత్మవే, అంతా భగవంతుడు, అంతా అవిద్యన్న అనుకో, అంతా మాయన్న అనుకో, అంతా పరమాత్మవన్న అనుకో, అంతా పరమాత్మే అనుకో. నాదేది? పరమాత్మ నియమించినటువంటి సేవకుడిగా, ఒక పోస్ట్ మ్యాన్ లాగా, ఒక ఏజెంట్ లాగా నావవుతాయే కానీ నిజానికి నావెట్లా అవుతాయి? నీవేవైతే అయ్యున్నావో నీవు కాదు, ఇతరుల కోసం నువ్వు అందించాల్సిన బహుమతుల్ని నీ దగ్గర పెట్టాడు పరమాత్మ అనుకుంటే అయిపోయింది. అంతా పరమాత్మవే అయినప్పుడు నీవెట్లా అవుతాయి? అందుకని నువ్వు పేదవాడివే. ఆ పేదవాడైన వాడే ఆత్మ సమరాజ్యాన్ని పొందుతాడు. అందుకంటే గొప్ప ధనికుడు ఎవడు ఉండడు తర్వాత. అటువంటిదే పొంది తరించాలి. అందుకే పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని నైష్కర్మ్య సిద్ధి అనేటటువంటి స్థితిని పొందగలగాలి. ఆ సిద్ధిని పొందేటందుకు ప్రయత్నమే త్యాగము, సన్యాసముతో కూడినటువంటి కర్మయోగం. ఆ కర్మయోగంలో భగవంతుడే ప్రధానంగా ఉంటాడు. ఉన్నది భగవంతుడే, ఆయన ప్రధానంగా చూసుకొని ముందుకు వెళితే సరిపోతుంది. ఇంకా ఏ ఏ సాధనలు ఎలా ఎలా చేయాలి అనేటటువంటి విషయాలు ఒక్కొక్క సాధన గురించి చెబుతూ రాబోయేటటువంటి 3 శ్లోకాలలో సాధనా సంపత్తినంతా చెప్పేస్తారు పరమాత్మ. ఆ విషయాన్ని మనం మరలా కలుసుకున్నప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. రామ రామ గోవింద రామ రామ గోవింద కృష్ణ విష్ణు గోవింద కృష్ణ విష్ణు గోవింద శివ హరి గోవింద శివ హరి గోవింద పరబ్రహ్మ గోవింద పరబ్రహ్మ గోవింద రామ రామ గోవింద రామ రామ గోవింద కృష్ణ విష్ణు గోవింద కృష్ణ విష్ణు గోవింద శివ హరి గోవింద శివ హరి గోవింద పరబ్రహ్మ గోవింద పరబ్రహ్మ గోవింద ఓ సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।